Yeah, I hope we can start, Andy. From today onwards, ఏంటంటే మీకు ఈ రికార్డింగ్స్ అనేవి ఓన్లీ ఎవరైతే అదే రిజిస్టర్ అవుతారో వాళ్ళకి మాత్రమే యాక్సెసిబిలిటీ ఉంటుంది. సో వాట్ ఎవర్ ద రికార్డింగ్స్ ఆర్ దేర్, మీకు సపరేట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అవుతుంది. దాంతోపాటు ఏంటంటే నేను కూడా అవైలబుల్ ఉంటాను ఆ వాట్సాప్ గ్రూప్ లో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక యూ కెన్ ఆస్క్ దేర్ అనమాట, రిలేటెడ్ టు యువర్ ఏమంటారు, ఎలా ఫర్దర్ గా మూవ్ అవ్వాలి, వాట్ నీడ్ టు బి టేకెన్ కేర్ రిలేటెడ్ టు వైల్ కంప్లీటింగ్ ద కోర్స్. ఎందుకంటే మీరు రిజిస్టర్ అయ్యారనుకుంటే వీ థింక్ దట్ యు ఆర్ సీరియస్ అబౌట్ వాట్ యు వాంట్ టు డూ. సో రిజిస్టర్ అయిన తర్వాత ఎవరైతే పీపుల్ ఉంటారో వాళ్ళకి ఒక స్ట్రక్చర్డ్ వేలో నేను ఏంటంటే మీకు మొత్తం డీటెయిలింగ్ అనేది చెప్పడం జరుగుతుంది. సో యూ జస్ట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఎవ్రీథింగ్ విల్ బీ ఆన్ ద ప్రాక్టీస్ సెషన్ ఇట్ సెల్ఫ్. దేర్ వోంట్ బి మచ్ రిలేటెడ్ టు ద పవర్ పాయింట్ తోటి మనకు అంతగా ఎక్కువ యూజ్ ఉండదు. ఓన్లీ డెఫినేషన్స్ కంటే మీ నోట్స్ ప్రిపరేషన్స్ కోసం దాని డెఫినేషన్ ఏంటి అనేది మనము అప్పుడప్పుడు యూజ్ చేస్తాము. అండ్ రిమైనింగ్ ఎవ్రీథింగ్ విల్ బి ఆన్ ద స్క్రీన్ షేరింగ్ అండ్ రియల్ టైమ్ ప్రాక్టీసింగ్ అనమాట. మొత్తం ప్రాక్టీస్ టైప్ లోనే ఉంటుంది. అండ్ యూ నీడ్ టు బి ఏంటంటే డైలీ చాలా సింపుల్ గా దాన్ని వదిలేయకుండా ఎవ్రీడే వాట్ ఎవర్ వీ టీచ్ మీరు ఏంటంటే దాన్ని ప్రాక్టీస్ చేయండి, రికార్డింగ్స్ వినండి. అండ్ రికార్డింగ్, రిమెంబర్ దట్ రికార్డింగ్ ఈజ్ ఆల్వేస్ రిలేటెడ్ టు ఏ రెఫరెన్స్ పర్పస్ అనమాట. అంటే ఏంటంటే మీరు యాజ్ ఇట్ ఈస్ గా చూసి చేయడం కాదు. వాట్ ఎవర్ యూ అండర్స్టూడ్ ఇన్ ద క్లాస్ మీరు ప్రాక్టీస్ చేయాలి. రాకపోతే అప్పుడు వీడియో చూడాలి. అప్పటికి రాకపోతే కనుక యూ కెన్ పింగ్ మీ ఇన్ ద వాట్సాప్. డెఫినెట్ గా నేను ఒక లేట్ అయినా కానీ డెఫినెట్ గా ఎవరైతే వాట్సాప్ గ్రూప్ లో ఉంటారో మీరు ఆ గ్రూప్ లో పెట్టేస్తే నేను డెఫినెట్ గా ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్ కి నేను ఖచ్చితంగా రెస్పాన్స్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో మేబీ డిలే అవ్వచ్చు, బట్ డెఫినెట్ గా బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ బి దేర్, రైట్? సో డెఫినెట్ గా మీకు 100% ఐ విల్ రెస్పాండ్ యూ అకార్డింగ్లీ. సో ఓకే, లెట్స్ స్టార్ట్ ద సెషన్. టుడే ఈరోజు టాపిక్ వచ్చేసి యాక్సెస్, 2 టాపిక్స్ అండి. 1 టాపిక్ వచ్చేసి యాక్సెస్ క్రియేషన్ and related to the access Sorry creation. for interruption. Sorry, yeah. Yeah, actually, I have a doubt. These are demo sessions only, right? Yeah, this is the final demo session, not the Final demo session demo actually. session. ఇది డెమో Okay. సెషన్ కాదండి. ఒక రకంగా మీకు యాక్సెస్ క్రియేషన్ అంటే ఇంకా మీకు క్లాస్ స్టార్ట్ అయినట్టే. సో ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ యూ విల్ సీ మనము ఈ పేజ్ ఎలా వచ్చింది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా రియల్ టైంలో. మీరు చూసుకున్నట్లయితే యా, సో దిస్ ఈస్ అ సిపిఐ యూఆర్ఎల్, రైట్? ఈ సిపిఐ యూఆర్ఎల్ అనేది మనకి బేసిస్ వాళ్ళు ఎలా క్రియేట్ చేసి ఇస్తారు ఈ పేజ్ అనేది. వాట్ ఆర్ ద ఫీచర్స్ వీ నీడ్ టు బి ఎనేబుల్ అంటే మనము రియల్ టైంలో ప్రాక్టీస్ చేయడం కోసం రియల్ టైం ని మంది ఈక్వల్ గా ఉండడానికి ఏమేమి ఎనేబుల్ చేసుకోవాలి అనేది బేసిస్ వాళ్ళ టాస్క్ ఏంటో ఈరోజు నేను చూపిస్తా. అంటే రియల్ టైంలో మనం ఎవ్రీ బేసిస్ వాళ్ళ టాస్క్ చెయ్యము, బట్ ఎనీహౌ ఏంటంటే ఇది ఓన్లీ 30 days ఉంటుంది కాబట్టి ట్రయల్ వర్షన్. మళ్ళీ 30 days కి మీరు క్రియేట్ చేసుకోవాల్సింది వస్తుంది. సో ఫర్ దోస్ రీజన్స్ నేనే మీకు క్రియేట్ చేసి చూపిస్తాను రాదర్ దాన్ గివింగ్ యూ డైరెక్ట్లీ సిపిఐ యూఆర్ఎల్ అండ్ క్రెడెన్షియల్స్. So now laptop is needed అంటారా? యా, నౌ ఇప్పుడు అవసరం లేదు, మీరు తర్వాత అయితే ఖచ్చితంగా కావాలండి ల్యాప్టాప్ తర్వాత నీడ్. అండ్ ఇంకోటి లైక్ ఇప్పుడు డెమో సెషన్స్ లో జరిగింది ఇన్ బ్రీఫ్ గా మీరు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా ఆఫ్టర్ రిజిస్ట్రేషన్. యా, అంటే మీకు డెమో సెషన్ లో చెప్పింది ఏంటంటే జస్ట్ ఇట్స్ బేసిక్ కూడా అన్నానండి. అసలు ఏం స్టార్ట్ చేయనట్టే. అది ఓన్లీ ఏంటంటే అసలు ఎస్ఏపి అంటే ఏంటి, ఇదేంటిది, అది కామన్ బేసిక్ నాలెడ్జ్ అంతే. అంటే అసలు ఎస్ఏపి ఇంట్రడక్షన్ ఇచ్చాను అంతే. ఇప్పుడు మీకు టిల్ టుడే మీకు రియల్ టైమ్ లో ఏది యూజ్ అవ్వదండి. ఓకే, ఈ రోజు చెప్పే క్లాస్ కూడా రియల్ టైమ్ లో మీరు ఏమి కూర్చొని చెయ్యరు. ఇట్స్ ఫర్ లైక్ యువర్ నాలెడ్జ్ కి. ఓకే, మనం ఒక దానికి వెళ్తున్నాం అంటే దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని హిస్టరీ ఏంటి, ఎందుకు సిపిఐ అనేది మనము చేయాల్సి వస్తుంది అని చెప్పేది చెప్తాం అనమాట. బట్ డెఫినెట్ గా మీకు ఎప్పుడైతే మీరు రిజిస్టర్ అవుతారో ఆ రిజిస్టర్ అయిన ఫస్ట్ డే సెషన్ ఏదైతే ఉంటుందో ఫ్రమ్ దాట్ ఆన్వర్డ్స్ యూ నీడ్ ద ల్యాప్టాప్. అండ్ ఖచ్చితంగా దట్ ఈజ్ యాక్చువల్లీ ఏ సిపిఐ క్లాస్. అంటే యాక్చువల్ గా ఒక డెమో ఏంటంటే మీకు ఓవర్ వ్యూ ఆఫ్ సిపిఐకి మార్కెట్ ఎట్లా ఉంది, సిపిఐలో కంటెంట్ ఎలా ఉంటుంది, స్క్రీన్స్ ఎలా ఉంటాయి, వాట్ విల్ బి ద కరెంట్ ప్యాకేజెస్ అండ్ హౌ ద కోర్స్ స్ట్రక్చర్ విల్ బి డెవలప్ అండ్ హూ ఇస్ ద ట్రైనర్ అండ్ వాట్ ఆర్ ద అదర్ డీటెయిల్స్ అనేది ఒక బేసిక్ ఓవర్ వ్యూ అనేది వస్తుంది అనమాట. డెఫినెట్ గా మీకు కంప్లీట్ డీటెయిల్ మాత్రం క్లాస్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ టుడే ఇస్ ద యూ కెన్ కన్సిడర్ ద క్లాస్ 1 బికాస్ ఇది ఏంటంటే 30 days కి మీకు అయిపోతుంది కాబట్టి మీరు మళ్ళీ క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో నేను ఈ రోజు క్రియేట్ చేసేది వన్ ఆఫ్ ద ఏంటంటే ఇది చేస్తాను. సో దట్ ఏంటంటే మీరు
నెక్స్ట్ సెషన్ నుంచి నెక్స్ట్ సెషన్ వచ్చే ముందు ఇది మీరు అకౌంట్ అనేది ఖచ్చితంగా క్రియేట్ చేసి పెట్టుకుంటే ప్రాక్టీసింగ్కి డిలే ఉండదు అనమాట. ఓకే యోగేష్, థ్యాంక్ యూ. ఓకే, సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు యాక్సెస్ క్రియేషన్ అనమాట. సో బేసికల్గా యాక్సెస్ క్రియేషన్ అనేది ఎవరు చేస్తారని చెప్తాను. ఇప్పుడు మనం బీటీపీ గురించి మాట్లాడాం. అసలు యాక్చువల్లీ బీటీపీ అనేది ఏ ప్లాట్ఫామ్ కి సంబంధించింది, ఎందుకు మనకు రియల్ టైంలో మనము ఒకటి ఓన్ గా క్రియేట్ చేసుకుంటాము అని చెప్పేసి బీటీపీ లోపలికి వెళ్ళడానికి వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ అనేది ఈ రోజు సెషన్ అనమాట. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు దిస్, నేను నిన్న కూడా మొన్న సాటర్డే కూడా చెప్పాను, బీటీపీ ఈస్ కంప్లీట్లీ హ్యాండిల్ బై బేసిస్ అండి. బేసిస్ టీమ్ ఒకటి ఉంటుంది. అంటే మీరు ఎలా అయితే సిపిఐ హ్యాండిల్ చేస్తారో యాజ్ సిపిఐ కన్సల్టెంట్ గా, అలానే బీటీపీని హ్యాండిల్ చేయడానికి ఖచ్చితంగా ఎవరు, సో బీటీపీ అనేది ఖచ్చితంగా హ్యాండిల్ చేయడానికి బేసిస్ టీమ్ అనేది ఉంటుంది అనమాట. సో సిపిఐ అనేది ఎలా అయితే మీకు ఏమంటారు ఫర్ ఏ సిపిఐ కన్సల్టెంట్, అలానే బీటీపీ అనేది ఒక బేసిస్ టీమ్ టాస్క్ అనమాట. సో దీనిలో చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయని చెప్పాను కదా. లైక్ మీరు డిఫరెంట్ అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా స్పెసిఫిక్ అప్లికేషన్ టచ్ చేయకుండా ఏదైనా ఫీచర్ ని ఎనేబుల్ చేసుకోవచ్చు. దాంతో మీరు ఏని ఇంటిగ్రేట్ చేయాలనుకుంటే దాన్ని కూడా చేయొచ్చు. ఎవ్రీథింగ్ విల్ బి డన్ దేర్. సో ఈ బీటీపీలోకి వెళ్ళి మనం ఒక యాక్సెస్, ఒక సిపిఐ అనే ఒక ఏమంటారు ఒక అప్లికేషన్ ని మనం సబ్స్క్రైబ్ అనేది చేసుకోవడం జరుగుతుంది, రైట్? సో ఈ సిపిఐని సబ్స్క్రైబ్ చేసుకునే ముందు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈస్ వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్. మన క్లౌడ్ కంప్యూటింగ్ లో 3 రకాల లేయరింగ్ అనేది ఉంటుందండి. 3 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, ఒకటి నేను ఇక్కడ రాస్తాను ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఇది చాలా సింపుల్ అండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ తో పాటు మీకు చెప్తాను అది ఎలా అనేది మీరు యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ యాక్చువల్లీ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే హియర్ ఇస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీటీపీలో సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ కొద్దాం. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ నేను ఒక క్లోదింగ్ స్టోర్ అనేది స్టార్ట్ చేశాను ఇన్ హైదరాబాద్. ఈ హైదరాబాద్లో నేను క్లోదింగ్ స్టోర్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, నాకు చాలా మంచి డిమాండ్ ఉంది. నౌ ఐ వాంట్ టు ఎక్స్పాండ్ మై బిజినెస్, బట్ ఐ కెనాట్ గో అవుట్ ఆఫ్ హైదరాబాద్. అంటే హైదరాబాద్ దాటి నేను వేరే బ్రాంచ్ పెట్టాలనుకోవడం లేదు. బట్ నా గ్రోత్ కావాలి అనుకున్నప్పుడు నేను ఏం చేస్తాను, వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తాను, రైట్? యాజ్ ఎ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ క్లోదింగ్ స్టోర్ నాకు అసలు ఏమీ తెలియదు. ఒక ఏమంటారు ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడానికి నాకు అసలు ఎటువంటి నాలెడ్జ్ లేదు, ఏమి లేదు, నథింగ్. ఐ డోంట్ హ్యావ్ నథింగ్. సో ఎటువంటి టీం కూడా లేదు నాకు. ఏది ఒక టీం లేదు, వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ని ఏమంటారు క్రియేట్ చేశారు. సో వాట్ ఐ విల్ డూ చెప్పండి మీరు ఎవరన్నా. సపోజ్ నీకు ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలి, నీకు అసలు టీమే లేదు, అసలు నోబడీ ఈస్ దేర్. వాట్ యూ విల్ డూ టు క్రియేట్ ఎ వెబ్సైట్? జనరిక్ గా ఆలోచించండి, అంత డీటెయిలింగ్ ఏం అవసరం లేదు. పర్చేస్ ఫ్రమ్ ఎనీవన్. యా, సో వాట్ యూ విల్ డూ ఇస్, మీరు ఒక సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్తారు టు క్రియేట్ ఎ వెబ్సైట్, రైట్? సో వాడు ఏం చేస్తాడు, మీకు ఎంటైర్ సాఫ్ట్వేర్ ని రెడీ చేసి ఇచ్చేస్తాడు. మీ పని ఏంది, జస్ట్ ఆ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసుకోవడం. దాట్స్ ఇట్. లైక్ యువర్ జీమెయిల్. ఇప్పుడు మీ జీమెయిల్ ఉంది, మీరు ఎలా యూజ్ చేస్తారు? ఎంటైర్ సాఫ్ట్వేర్ ఉంటుంది. జస్ట్ మీరు వెళ్ళి ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ పెట్టి మీకు కావాల్సిన మ్యాటర్ పెట్టి సెండ్ కొట్టేస్తారు. యూ వోంట్ క్రియేట్ ఎనీ కొత్త ఏమంటారు ఫీచర్స్ అక్కడ ఎనేబుల్ చేయగలుగుతారా? లేదు కదా. ఓన్లీ వాట్ ఎవర్ జీమెయిల్ ఈస్ ప్రొవైడింగ్, దాట్ ఓన్లీ యూ కెన్ యాక్సెస్. సో దాట్ ఈస్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. అంటే ఏంటంటే, యూ డోంట్ నో నథింగ్, యూ డోంట్ హ్యావ్ ఎనీ టీమ్. డైరెక్ట్ గా ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ ఏ సాఫ్ట్వేర్, దెన్ యూ గో ఫర్ ద సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఇంకా సింపుల్ గా చెప్తాను గైస్. ఐ హోప్ ఎవ్రీబడి నో దట్ హాస్టల్, మీ అందరికి హాస్టల్స్ తెలుసు కదా, రైట్? సో మీరు పీజీలో రెంటెడ్ ఉంటుంది, రైట్? వాట్ ఈస్ ద పీజీ రెంటెడ్? పీజీ అంటే ఏంటి చెప్పండి? మీరు డబ్బులు ఎందుకు కడతారు పీజీకి? ఫస్ట్ స్టే, తర్వాత ఫుడ్, తర్వాత మీకు ఇంటర్నెట్, తర్వాత అక్కడ ఉన్న అంబియన్స్ కావచ్చు, తర్వాత మీకు ఇంకేం కావచ్చు, టీవీ కావచ్చు కింద, అండ్ వాట్ ఎవర్ ద ఎన్విరాన్మెంట్ కావచ్చు. ఇవన్నీ కన్సిడర్ చేసుకొని వాట్ యూ ఆర్ డూయింగ్
యు ఆర్ పేయింగ్ ఫర్ ద ఎంటైర్ పీజీ ఫ్లాట్. అంటే ఆ పీజీ మొత్తానికి మీరు అన్ని యాక్సెస్ చేసుకోవడానికి మీరు ఒక అమౌంట్ అనేది కడుతున్నారు, రైట్? ఒక 15,000 అనుకుందాం. ఓకే, ఎవ్రీ మంత్ 15,000 కడతారు. దాని సర్వీస్ ప్రొవైడర్ ఎవరు? ఎవరైతే హాస్టల్ ఓనర్ ఉంటాడో వాడు ప్రొవైడర్. మీకు ఇంకా రిమైనింగ్ దేంతో, మీకు వాష్రూమ్ క్లీనింగ్ తో పని లేదు, మీకు దేంతోనూ పని లేదు, నా కుకింగ్ తో పని లేదు, నథింగ్, బికాస్ యూ డోంట్ నో నథింగ్ హౌ టు కుక్ ఆల్సో, రైట్? సో ఫర్ దట్ పీపుల్ చార్జ్ అనేది ఎక్కువ ఉంటుంది కదా, రైట్? ఆబ్వియస్ గా 15,000 16,000 2 పీపుల్ స్టే చేయాలంటే పర్ హెడ్ 15,000 ఉంటుంది. అండ్ మీకు నచ్చింది ఖచ్చితంగా ఉండాలని రూల్ లేదు, వాడు వండిందే మనం తినాలి. సో సేమ్ వేలో కూడా సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ లో ఏంటంటే వాడిచ్చిన ఏదైతే సాఫ్ట్వేర్ ఉంటుందో దాన్ని మాత్రమే యూజ్ చేసుకోగలుగుతాం. దాట్ టైప్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు, లైక్ జీమెయిల్ అని చెప్పి నేను చెప్తాను. ఓకే, దట్ ఈస్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. అంటే నథింగ్ యూ కెన్ డూ, యూ కెన్ ఓన్లీ యూజ్ ద సాఫ్ట్వేర్ ఆఫ్ ద సర్వీస్ ప్రొవైడర్. ఎవరైతే మీకు సర్వీస్ ఇస్తాడో వాడి సాఫ్ట్వేర్ ని మాత్రమే మీరు యూజ్ చేసుకోగలరు. సో క్లౌడ్ కంప్యూటింగ్ లో మనకు 3 టైప్స్ ఉన్న దాంట్లో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. అంటే డైరెక్ట్ హీ విల్ గివ్ ద సాఫ్ట్వేర్, నువ్వు ఆ సర్వీస్ ని యూజ్ చేసుకోవాలి. యూ కెనాట్ చేంజ్ ఎనీథింగ్. నౌ లెట్స్ కమ్ టు ద పార్ట్ ఆఫ్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. సపోజ్ మీరు అదే హాస్టల్ కాకుండా మీకు కొందరు ఇలా ప్రొవైడ్ కూడా చేస్తారు. కొన్ని హాస్టల్స్ ఉంటాయి, ఫుడ్ మీరు చేసుకుంటారు, రిమైనింగ్ అంతా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. లైక్ ఎయిర్బిఎన్బి అని ఉంది కదా, ఎయిర్బిఎన్బి అనేది వాడు ఒట్టి ఫ్లాట్ అంబియన్స్ ఇస్తాడు, కానీ కుకింగ్ వాషింగ్ అదంతా ఎవరు చూసుకోవాలి? వీ కెన్ టేక్. మనకు నచ్చినట్టుగా మనం కుకింగ్ అనేది చేసుకోవచ్చు, వాడు పెట్టిందే లేదు. నువ్వు వాంట్ టు ఈట్ డైలీ నాన్ వెజ్, యూ కెన్ ఈట్. వెదర్ ఓన్లీ యువర్ వెజిటేరియన్, యూ కెన్ గో ఫర్ ద వెజిటేరియన్. మార్నింగ్ ఏ టైంకి తినాలి, ఆఫ్టర్నూన్ ఏ టైంకి తినాలి, ఈ టైంలోనే ఇది అవైలబుల్ ఉంటుందా రూల్ అనేది ఉండదు. బట్ ద బేసిక్ ఎవ్రీథింగ్ హీ విల్ ప్రొవైడ్. ఏంటిది? ఫ్లాట్ ఇస్తాడు, గ్యాస్ ఇస్తాడు, యూటిలిటీస్ ఇస్తాడు, అంటే వాట్ ఎవర్ ద ఏమంటారు వాటిని గిన్నెలు ఇస్తాడు అనుకుందాం, ఇంకా లిటరల్ గా చెప్పాలంటే. సో బేసిక్ బ్యాక్గ్రౌండ్ కి కావాల్సిన అన్ని డీటెయిల్స్ ఇస్తారు. లైక్ ఇంకా సింపుల్ చెప్పాలంటే మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలనుకున్నాం అనుకోండి, మీకు ఏం చేస్తాడు? మీకు బ్యాక్ ఎండ్ అంతా ఇచ్చేస్తాడు అనమాట. అంటే దానికి కావాల్సిన సిస్టమ్, దానికి కావాల్సిన ఓఎస్ ఇస్తాడు. కోడ్ మొత్తం మీరే రాసుకొని మీకు నచ్చినట్టుగా వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, దాట్స్ హౌ ఇట్ వర్క్స్. సో మీకు కావాల్సినట్టుగా వాడిచ్చిన ఏదైతే వాడు సర్వీస్ ఇస్తాడో ఆ సర్వీస్ ఇచ్చిన దాంట్లో మీకు నచ్చినట్టుగా మీ ఓన్ వరల్డ్ ని క్రియేట్ చేసుకోవడం, మీ ఓన్ వెబ్సైట్ ని క్రియేట్ చేసుకోవడం, మీకు నచ్చినట్టు కుకింగ్ చేసుకోవడం. నేను అనేది ఎగ్జాంపుల్లో ఒకటి చెప్తున్నాను, రైట్? సో దాట్ ఈస్ కంప్లీట్లీ యాజ్ ఎ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. అంటే హీ విల్ గివ్ ఓన్లీ ద ప్లాట్ఫామ్, యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ ఓన్ వరల్డ్. అర్థమైందా? ఓకే, సో ద లాస్ట్ వన్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ ఎట్లా అంటే, మీ పీజీ కాదు, ఇది కాదు, ఓన్లీ వన్ థింగ్, దాట్ ఈస్ ఓకే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ ఏంటంటే, మీరు పీజీలో స్టే చేసినట్టు కాదు, ఎయిర్బిఎన్బిలో స్టే చేసినట్టు కాదు. ఇట్స్ లైక్ కంప్లీట్లీ యు ఆర్ రెంటింగ్ ఏ హౌస్. ఒకటి మీకు రెంట్కి ఇస్తాడు అంతే, ఇంకా వాడి పని అయిపోయింది. రిమైనింగ్ అంతా ఎవరు చూస్తారంటే, మీరే ఇంటి సామాన్ మొత్తం సెట్ చేసుకోవాలి, వాష్రూమ్ గీష్రూమ్ అంతా మీరే చూసుకోవాలి, ఏదైనా పవర్ ఏదైనా కట్ అయితే మీరే చూసుకోవాలి, కరెంట్ బిల్ మీరే కట్టుకోవాలి, కుకింగ్ మీరే తెచ్చుకోవాలి, క్లీనింగ్ మీరు కూడా మీరే తెచ్చుకోవాలి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే కాస్ట్ అనేది తగ్గుతుంది, రైట్? బికాస్ యు ఆర్ పుట్టింగ్ మోర్ ఎఫర్ట్స్, రైట్? సో దాట్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. మీ అందరికీ AWS వర్చువల్ మెషిన్ అని ఉంటుంది. లైక్ ఇప్పుడు నేను మీకు మా స్క్రీన్ లో చూపిస్తాను, ఇదిగోండి అమెజాన్ వర్క్ స్పేస్ అని ఉంది ఇక్కడ పైన. సో దిస్ ఈజ్ వాడు వరకు ఒట్టి అమెజాన్ వర్క్ స్పేస్ ప్లాట్ఫామ్ ఇచ్చాడు, అంతే అయిపోయింది. దీని లోపల ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేశాను అనుకో, దీని లోపల మా జీమెయిల్ కావచ్చు, మా క్లయింట్స్ కావచ్చు, అదంతా ఎవరు క్రియేట్ చేసుకున్నది? నేను క్రియేట్ చేసుకున్నది, రైట్? బట్ జీమెయిల్ ఉన్నాయి, వాడు ఒట్టి మీకు అప్లికేషన్ ఇస్తారు, దానిలో వెళ్ళి మీరు ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ పెట్టి సెండ్ వర్క్, దట్స్ ఇట్. సో అలా అనమాట. సో BTP అనేది ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ కిందకి వస్తుంది, రైట్? ఏంటిది అది? బిజినెస్ టెక్నాలజీ ప్లాట్ఫామ్. సో ఈ BTPలో మీకు కావాల్సిన విధంగా మీరు క్రియేట్ చేసుకుంటారు. ఇప్పుడు నాకు CPA కావాలి, సో వాట్ యూ విల్ నీడ్ టు డూ, యూ నీడ్ టు సబ్స్క్రైబ్ అన్నమాట ఫ్రమ్ ద సర్వీస్ ప్రొవైడర్. మీ డేటా అంతా ఒక డేటా స్టోర్లో
స్టోర్ అవుతుంది. సో ప్రతి ఒక్కరికి ఒక గ్లోబల్ అకౌంట్ అనేది ఇచ్చేస్తుంది. అంటే ఏంటంటే మీ ప్రాజెక్ట్ ఒక గ్లోబల్ అకౌంట్ ఉంటుంది. దాని లోపల మీరు మల్టిపుల్ సబ్ అకౌంట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఆ సబ్ అకౌంట్స్ గురించి విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. బట్ రైట్ నౌ ఈ సర్వీస్ అనేది మన బిజినెస్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ అనేది దేని కిందకి వస్తుంది, పాస్ కిందకి వస్తుంది అని చెప్పాలి. సో రియల్ టైంలో ఇఫ్ ఎనీబడి వాంట్ టు డూ ఏ సర్టిఫికేషన్, డెఫినెట్లీగా ఈ క్వశ్చన్ అనేది వస్తుంది. సో ఇన్ విచ్ ప్లాట్ఫామ్ డస్ సిపిఐ కమ్స్ అండర్? ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ కిందకి వస్తుంది. సో ఇట్ ఈస్ ఎ ప్లాట్ఫామ్ వేర్ సిపిఐ వాళ్ళు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు కావాల్సిన అన్ని ఇంటిగ్రేషన్స్ అని ఆ బీటీపీ ఇంటిగ్రేషన్ సూట్ లో కానీ సిపిఐలో కానీ మీరు బిల్డ్ అనేది చేయడం జరుగుతుంది. ఎవ్రీబడి క్లియర్ అండి? సో యూ డోంట్ నీడ్ టు క్రియేట్ ఎనీ కైండ్ ఆఫ్ ఏమంటారు ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఏదో బిల్డ్ చేయరండి. ఒక దానిలోకి వెళ్తారు, వాళ్ళు మీకు ఒక లింక్ ఇస్తారు, ఆ లింక్ ని మీరు క్రెడెన్షియల్స్ తోటి లాగిన్ అవుతారు, దాంట్లో మీకు నచ్చిన విధంగా చేస్తారు. అంతే కదా? ఇప్పుడు మీకు ఫేస్బుక్ ఇచ్చింది ఏమి ఇస్తాడు? ఎంటీగానే ఉంటుంది. మీరు ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేయగానే ఎంటీగా ఉంటుంది కదా. సో యూ నీడ్ టు ఫిల్ దోస్ థింగ్స్ లైక్ మీరు కొన్ని పోస్టులు చేయడం, కొన్ని వీడియోస్ తీయడం, వేరే వాళ్ళని ఫ్రెండ్స్గా యాడ్ చేసుకోవడం, మీకు దాని తగ్గట్టే సజెషన్స్ అనేవి వస్తాయి. ఇన్స్టాగ్రామ్ కావచ్చు, మీకు ఏమైనా కావచ్చు. దాట్స్ యువర్ బ్యాక్గ్రౌండ్ అంతా వాడే ఇచ్చాడు. ద క్రియేటింగ్ ఆఫ్ యువర్ ఓన్ అకౌంట్, దాని లోపల మీరు ఏమేమి చేసుకోవాలనేది ఇట్స్ అప్ టు యూ. ఏదైతే మీకు యూజర్ ఇంటర్ఫేస్ స్క్రీన్ కనిపిస్తుందో అది యూ బిల్ట్ ఎడిట్ ఇన్ ఇన్స్టాగ్రామ్. సో సిమిలర్ వేలోనే వాడు మనకు ఒక ప్లాట్ఫామ్ అనేది ఇచ్చేస్తాడు. ఇన్ దాట్ మనకు నచ్చిన విధంగా మనం క్రియేట్ చేసుకుంటాం ఇంటర్ఫేస్. మనకు నచ్చిన విధంగా అంటే మనకి నచ్చినట్టు విధంగా కాదండి, బిజినెస్ పరంగా ఆలోచించండి. అంటే వాడికి ఎలా కావాలో వాడు మన చేత వర్క్ చేయించుకుంటాడు అనమాట, లిటరల్. అండర్స్టూడ్? సో దాట్స్ ద పార్ట్ ఆఫ్ దిస్ క్లౌడ్ కంప్యూటింగ్ అండి. నౌ యాక్సెస్ క్రియేషన్కి వద్దాం. So before getting into the access creation, guys, please tell me if you have any doubt related to these three topic. See, నేను రియల్గా చెప్తున్నా, దీంతో మీకు లైఫ్లో దీంతో పెద్ద పని ఉన్నది అమ్మవు. జస్ట్ నీకు ఈ బీటీపీ అనేది బేసిస్ వాడు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చాడు, దాంట్లో ఏం చేయొచ్చు అని చెప్పి మీకు చెప్పాను అందు. బట్ రియల్ టైంలో మనకు సిపిఐ యూఆర్ఎల్ డైరెక్ట్గా ఇచ్చేస్తాడు. ఏదైతే లింక్ ఉంటుందో యాక్సెస్ చేసుకోమని, ఇప్పుడు ఈ లింక్ ఉంది కదా మీకు కనిపించే లింక్, ఈ డైరెక్ట్ గా లింక్ ఇచ్చేసి మీ క్రెడెన్షియల్స్ అనేవి ఇచ్చేస్తాను అనమాట. అది ఓకే. సో ఆ క్రెడెన్షియల్స్ తోటి మీరు లాగిన్ అవుతారు. మీరు ఎక్కడికో వెళ్ళి ఏదో చేయాల్సిన పని అనేది ఉండదు. ఓకే. సో ఇంకా డీటెయిల్ గా కావాలంటే కనుక మనకి ఇక్కడ ఇంకా మీకు చాట్ ఏదన్నా ఉంటే చూపిస్తాను. నాకు యాక్సెస్ క్రియేషన్ అప్పుడు తన పేరు ఏముందో గుర్తులేదు నాకు, చూద్దాం. మోర్ ఐ విల్ సీ అండి. ఎవరన్నా మాకు అంటే మీకు రియల్ టైమ్ లో మీరు పోగా రఘురామ్ టోకల కాదు, తన పేరు పవన్. చాట్ చూస్తే రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్. I don't know whether I have the chat or not related to. Just I'm showing you అండి మనకి సిపిఐ యాక్సెస్ అనేది ఎవరు క్రియేట్ చేస్తారు అనేది. I'm not sure whether it will be there or not, but yeah, let me try. ఎప్పుడో 2025 లోనే ఎప్పుడో ఉండొచ్చు, 23 అనుకుంటా.
మీకు ఎందుకు టైం నోటిస్తాను? సో నేను చెప్తున్నాను ఏంటంటే మీరు ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళగానే మీకు ఎటువంటి ఆబ్వియస్గా మీకు కొద్దిగా డార్క్ కనిపిస్తుంటుంది. నేను ఓపెన్ చేస్తాను. నాట్ మచ్. చూడండి ఇప్పుడు మీకు అందరికి మెయిల్ కనిపిస్తుందా అండి? ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ యూ బట్ Yes. యా. సో ఇఫ్ యూ సీ దాట్ ఎవరై దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అనమాట. సో దెర్ ఈస్ యాక్సెస్ రిక్వెస్ట్ అనమాట, రైట్? So I received the confirmation from the client regarding your access to the Lycopodium development and testing system. Please check and confirm అని ఉంటుంది. ఓకే, సో రియల్ టైంలో మీరు ఇప్పుడు ఏదైతే క్రియేట్ చేస్తున్నారో అది ఇప్పుడు అది మీకు నీడ్ లేదండి. వాళ్ళే క్రియేట్ చేసి మీకు ఇచ్చేస్తారు. జస్ట్ దే విల్ గివ్ యూ ద యూఆర్ఎల్స్ అనమాట. ఓకే, సో నో నీడ్ టు వరీ. ఇప్పుడు చూడండి ఇక్కడ మా మెయిల్ ఐడీస్ అన్ని ఉన్నాయి. సో ఎవరెవరికైతే యాక్సెస్ ఇవ్వాలో ఆ ప్రాజెక్ట్ వాళ్ళకి దే విల్ గివ్ ఇట్ అనమాట. ఓకే, సో దట్స్ హౌ అండి. రియల్ టైంలో మీరు డైరెక్ట్ మీ మెయిల్ ఐడి ఇస్తే దే విల్ ఓన్లీ క్రియేట్ యువర్ యాక్సెస్ అండ్ ఎవ్రీథింగ్. సూన్ యూ విల్ గెట్ స్టార్టెడ్ టికెట్స్ ఫ్రమ్ ద అకౌంట్. యా, ఆబ్వియస్గా మీరు ఏంటంటే మీకు యాక్సెస్ క్రియేట్ అయిపోయిన తర్వాత వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. సో దాట్ పార్ట్ దే ఆర్ సేయింగ్. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసే ఏదైతే బీటీపీ ఉందో ఇట్ విల్ నెవర్ బీ యువర్ జాబ్ టు డూ ఇట్ ఎనీథింగ్. జస్ట్ యూ విల్ గెట్ ద డైరెక్ట్ యూఆర్ఎల్స్ అండ్ క్రెడెన్షియల్స్. ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్, మీరు డైరెక్ట్గా మీ మేనేజర్లకు ఎవరికో ఒకరికి మెయిల్ అనేది పెట్టాలికి నేను రీసెంట్గా జాయిన్ అయ్యాను పలాని కంపెనీలో, నాకు యాక్సెస్ అనేది లేదు, కెన్ యూ ప్లీజ్ క్రియేట్ ద యాక్సెస్. బట్ మీరు ప్రాక్టీస్ చేయడం, మనకంటూ టీం లేదు కాబట్టి, ఓ బేసిస్ టీము, మనకంటూ పైన ఒక మేనేజర్ లేడు కాబట్టి మీరే క్రియేట్ చేసుకోవాల్సిన వస్తుంది. సో దట్స్ కమ్ అండి. ఇప్పుడు నేను ఒక కొత్త అకౌంట్ అనేది క్రియేట్ చేస్తాను. సో ఇట్స్ రిలేటెడ్ టు, ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఐ హ్యావ్ దట్ జీమెయిల్ ఆర్ నాట్. యా, సో సార్ మీ జీమెయిల్ ఇస్తాను, మీరు టైప్ చేసిందండి. నో నీడ్ ఫర్ ద పాస్వర్డ్. సి, ఇది మనకు బీటీపీ క్రియేట్ అవ్వాలంటే ఖచ్చితంగా మీ జీమెయిల్ అనేది ఉండాలండి. ఎవ్రీబడి యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్, ఆర్ మేబీ ఏదైనా నేను మళ్ళీ లాగ్ ఆఫ్ చేసేస్తాను. నో నీడ్ టు వరీ. ఓకే, ఏదైనా నాన్ వర్కింగ్ జీమెయిల్ ఇచ్చినా పర్లేదు, లేదంటే కనుక మీరు ఏమంటారు దానివల్ల నేనే క్రియేట్ చేసేస్తాను. షుడ్ బి వెరీ బెటర్. సో మీరు కొద్దిగా పేరేంటి మీ ఒకటి ప్రాక్టీస్ పర్పస్కి ఒక జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేస్తాను, మీరు తర్వాత యాడ్ చేసుకోవచ్చు. యా, అదియా. సి అండి, మీ బ్యాచ్ అనేది ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు కలిపి ఉంటుంది. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్ కి నేను ఎవరికి చెప్తున్నానని. పక్కన నేను ఇన్స్టిట్యూట్లో ఆఫ్లైన్లోనే ఉన్నాను. సో యాజ్ వెల్ యాజ్ మీకు స్క్రీన్ అనేది షేర్ కూడా జరుగుతుంది. సో నెక్స్ట్ మీ 10 o'clock బ్యాచ్ లో ఫ్యూ అదర్ పీపుల్ విల్ బి ఆల్సో జాయిన్. సో యా, రవి మీ లాస్ట్ నేమ్ ఏంటి? రాజు వర్మ. రాజవరం. రాజన్ బట్ రాజ VARAPU అంతేనా? రవి రాజవరపు. ఓకే, సో మన ర్యాండమ్ గా పెట్టేస్తున్నాను, పర్లేదు. ఓకే అంటే ఓకే. ఓకే, జస్ట్ ఏమంటారు సి అండి, మీ అందరికి జీమెయిల్ ఉంటుంది కాబట్టి సో వాట్ ఐ విల్ డూ ఈస్ క్రియేట్ యువర్ హోమ్ అడ్రస్. రాజ కదా, VARAPU రాజవరం. సో నేను ఇక్కడ రాజవరం స్పెల్లింగ్ చూసుకున్నాను, సిపి అని పెడుతుంది. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ మీకు చాట్లు ఇచ్చేస్తాను, దాని నుంచి కాపీ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే జీమెయిల్ పోయిందంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. బికాస్ ఫ్రమ్ నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ యూ నీడ్ టు డూ ఇట్ అనమాట. సో క్రియేట్ పాస్వర్డ్ అనేది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, మీ ఓన్ ఇది కాదు కాబట్టి. లెట్ మీ పుట్ రాజా చేయండి. నేను జీమెయిల్ కూడా క్రియేట్ చేస్తున్నా.
సో ఐ హోప్ ఒకసారి స్కాన్ చేసేస్తాను సో దట్ మీ మొబైల్ నుంచి. సో ఇలా మీ అకౌంట్ అనేది కామన్ గా ఉంటుంది కదా స్కానర్. విల్ ఓపెన్ టు యువర్ జీమెయిల్. గైస్ మీకు ఏమైనా నాయిస్ అట్లా ఇష్యూ ఉంటే యూ కెన్ స్పీక్ అండి. ఓకే లెట్స్ గెట్ స్టార్టెడ్. అంటే ఇది కొంచెం లోడ్ అవుతుంది. సో వన్స్ యా ఫైన్ రికవరింగ్ అడ్రస్ కీప్ ఇట్. నెక్స్ట్ సో మీరు మీ ఎగ్జిస్టింగ్ జీమెయిల్ ని వాడుకోవచ్చు అండి క్రియేట్ చేసి. బట్ ఐఎమ్ షోయింగ్ యూ ఫ్రమ్ ద స్క్రాచ్ అనమాట. యా అకౌంట్ హ్యాస్ బిన్ క్రియేటెడ్, మీ జీమెయిల్ కూడా వచ్చేసింది. సో ఇన్ కేస్ ఇలా మీకు ఫ్రీ అనేది ఉంటుంది కదా, సో దీంట్లో నౌ వాట్ యూ నీడ్ టు డూ ఇస్ గో టు యువర్ గూగుల్ సెర్చ్ లోకి వెళ్ళి మీరు బీటీపీ ఫ్రీ ట్రయల్ అన్న కొట్టచ్చు, లేదా హనా ఫ్రీ ట్రయల్ అన్న కొట్టచ్చు. ఓకే సో ఐమ్ టైపింగ్ యాజ్ బీటీపీ ఫ్రీ ట్రయల్. ఇది రియల్ టైమ్ లో మనకు అంత అవసరం ఉండదండి. అండ్ డెఫినెట్ గా ఇవ్వండి ఎస్ఏపి క్లౌడ్ ప్లాట్ఫామ్ ఫ్రీ ట్రయల్ అని ఉంది. మీరు క్లౌడ్ ప్లాట్ఫామ్ కన్నా ముందు మీకు బిజినెస్ టెక్నాలజీ అనే మీకు బీటీపీ అనేది కావాలి. దీని లోపలనే కదా మీరు సిపి అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సో యూ నీడ్ టు క్లిక్ ఆన్ దిస్. ఓకే మీరు ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నారు, నువ్వు క్రియేట్ చేసుకోవాల్సిన పని లేదు. ఎవరైనా వేరే వాళ్ళు ఉంటే నాకు క్రియేట్. సో ఆల్రెడీ ఐఎమ్ క్రియేటింగ్ హిస్ అకౌంట్ అండి. సో పీపుల్ కెన్ ఫాలో మేబీ నెక్స్ట్ మీరు రికార్డింగ్ అని ఇక్కడ చూడండి. స్టార్ట్ యువర్ ఫ్రీ ట్రయల్ ఆఫ్ ఎస్ఏపి బిజినెస్ టెక్నాలజీ ప్లాట్ఫామ్. ఓకే నేను ఐఎమ్ క్లికింగ్ హియర్. సి యాక్సెస్ ట్రయల్ అకౌంట్ కి మీకు ఈమెయిల్ అడ్రస్ అనేది అడుగుతుంది, రైట్? సో ఆబ్వియస్ గా నేను రిమూవ్ చేస్తున్నాను. వాట్ ఎవర్ ద మనం మెయిల్ ఐడి ఏదైతే ఇచ్చామో దాట్ నీడ్ టు బి గివెన్ ఇన్ ద చాట్, సారీ గివెన్ ఇన్ ద ఏదైతే బిజినెస్ మీరు ఏదైతే మీరు ఏ మెయిల్ ఐడితో అయితే మీరు యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ మెయిల్ ఐడిని మీరు ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకే సో వన్స్ యూ గివ్ దిస్ క్లిక్ ఆన్ ద నెక్స్ట్. ఓకే చాలా సింపుల్ అండి. మీ మామూలు ఒక జీమెయిల్ లేకపోతే ఏదైనా అకౌంట్ క్రియేట్ చేస్తారు కదా, అలానే ఇది కూడా. సో ఫస్ట్ నేమ్ వచ్చేసి రాజా రైట్, కరెక్టేనా? కంట్రీ వచ్చేసి ఇండియా ఆబ్వియస్ గా. అండ్ ఆల్సో యూ కెన్ సెలెక్ట్ యువర్ నంబర్ చెప్పవచ్చు సార్. 7780531421. చెక్ యువర్ నంబర్ 7780531421. సో ఇలా మీ మొబైల్ నంబర్ అనేది ఇవ్వాలి. ఓకే సో వన్స్ యూ గివ్ ఇట్, ఇక్కడ మీరు ఇది నా కరెంట్ ఆర్గనైజేషన్ తీసుకుంటే ఇట్స్ నాట్ దాట్ ఇంపార్టెంట్. మీరు అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న అని పెట్టుకోవచ్చు. రిలేషన్షిప్ టు ద ఎస్ఏపి యూ కెన్ పుట్ యాజ్ కన్సల్టెంట్ ఆర్ స్టూడెంట్. ఎనీథింగ్ ఇస్ ఫైన్ బికాస్ ఇట్స్ ఎ ట్రయల్ అకౌంట్ ఓన్లీ, దట్ ఇట్స్ ఫైన్. సో మీరు ఐ హ్యావ్ రీడ్ అండ్ అండర్స్టూడ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అండి. క్లిక్ ఆన్ ద సబ్మిట్ కొట్టగానే ఆబ్వియస్ గా బస్ ఇలా మీకు ఏమన్నా అడిషనల్ గా ఏమన్నా చూపిస్తుందంటే కనుక యూ కెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ మోటార్ సైకిల్, I don't know what is this, why it is this much. Human verification. I don't know why multiple times it is asking, but yeah, you know. See, check your email to finalize your SAP account. ఇలా మీకు ఒక మెయిల్ ఐడి అనేది వస్తుంది. ఓకే సో వన్స్ యూ గెట్ ఇట్, గో టు యువర్ ఈమెయిల్ అడ్రస్, రిఫ్రెష్ ఇట్. సి ఇలా మీకు యాక్టివేట్ యువర్ అకౌంట్ అని వచ్చిందా, రైట్? సో మీరు ఇక్కడ కింద క్లిక్ ఆన్ యువర్ యాక్టివేట్ అంటే మీరు దీని మీదనే క్లిక్ చేయొచ్చు, యూఆర్ఎల్ మీద కాపీ పేస్ట్ చేసి బ్రౌజర్లోనే చేయొచ్చు. ఐఎమ్ డూయింగ్ హియర్. సి రాజా వరకు ఈమెయిల్ అడ్రస్ వచ్చేసింది. పాస్వర్డ్ వీ కెన్ పుట్ యాజ్ ఎనీథింగ్ అనమాట, ఇట్స్ అప్ టు అస్. సో
నేను నీకు పాస్వర్డ్ సపరేట్గా పంపిస్తాను టు యువర్ మొబైల్ నంబర్, సో నోబడీ కెన్ యూజ్ దట్. ఓకే, సో పుట్ యువర్ ఓన్ పాస్వర్డ్ అండ్ క్రియేట్. థ్యాంక్స్ ఫర్ ద రిజిస్ట్రేషన్ ఫర్ యువర్ అకౌంట్. రాజవరపు అనేది ఓకే సార్, కంటిన్యూ. ఐఎమ్ పుట్టింగ్ యాజ్ నో థ్యాంక్స్. సో ఇలా మీకు అనేది ఫ్రీ ట్రయల్ అకౌంట్ అనేది క్రియేట్ అయింది. ఏది బీటీపీది మాత్రమే అయిందండి, రైట్? ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఏ యూజర్ వచ్చిందండి? P20122 సమ్ కైండ్ ఆఫ్ అ యూజర్. దేంతో స్టార్ట్ అయింది? అది మీకు Pతో స్టార్ట్ అయింది, రైట్? బట్ రియల్ టైంలో ఇది ఏంటంటే మీకు ఎస్తో స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు ఇక్కడ నేను చూసుకున్నట్టయితే మానిటర్లోకి వెళ్తాను, నేను మీకు కొన్ని చూపిస్తాను అనమాట. జస్ట్ ఇప్పుడు మీరు కనుక కొన్ని రియల్ టైంలో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ అన్ని ఎస్ యూజర్లే ఉన్నాయి కదా, ఎస్ యూజర్ ఐడి, రైట్? అలానే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్ యూజర్ ఐడీలు అన్నీ ఉన్నాయి. ఎస్ అంటే సబ్స్క్రైబ్డ్ అండి, అంటే ఏంది? కంపెనీ మనీ పే చేసి వాళ్ళ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు. పి అంటే ఫర్ యువర్ ప్రాక్టీస్ పర్పస్, పబ్లిక్. ఓకే, పబ్లిక్ గా అది యూజ్ చేసుకోవచ్చు. ఎస్ అంటే ఓన్లీ సబ్స్క్రిప్షన్ అండి, పబ్లిక్ అంటే ఎవరైనా యూజ్ చేయొచ్చు కదా. సో దట్స్ ద రీజన్ మీ అకౌంట్ అనేది Pతో స్టార్ట్ అవుతుంది. బట్ రియల్ టైంలో మీరు ఏమని అడగాలంటే, కెన్ యూ క్రియేట్ మై ఎస్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్? ఓకే, సో దట్స్ ద మేజర్ డిఫరెన్స్ అన్నమాట. సో లెట్స్ గో బ్యాక్ టు ఇట్. క్లిక్ టు యువర్ స్టార్ట్ ట్రయల్ అకౌంట్ మీద క్లిక్ చేయాలండి, రైట్? మీకు ఒక కోడ్ అనేది రావాలి. సో డైరెక్ట్ ఇక్కడ కోడ్ అనేది రాదు అంటిల్ అన్లెస్ యూ, ఇక్కడ ఏంటిది? KZ U క్యాపిటల్ S అండ్ స్మాల్ g, రైట్? ఇక్కడ మీరు ఏదైతే కోడ్ ఉందో అక్కడ రిక్వెస్ట్ కోడ్ అని కొట్టాలి, అప్పుడు మీకు కోడ్ అనేది వస్తుంది. న్యూ కోడ్ హ్యాస్ బీన్ సెంట్ టు యువర్ మొబైల్ అని ఉంది. నార్మల్ మెసేజ్ వచ్చింది 779309. కంటిన్యూ. సో సి అని మీరు జనరల్గా ఏదన్నా ఒక వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళకి తగ్గట్టు క్రియేట్ చేస్తారు కదా అకౌంట్, అంతే అండి. ఏదో టెక్నికల్ గా మీరు అవి యాడ్ చేయాలి, కోడ్లు రాయాలనేది ఏమి ఉండదు. ఇక్కడ చూడండి, యాక్సెప్ట్. సి, హాయ్ రాజా, బిఫోర్ యూ కంటిన్యూ యూ నీడ్ టు ఫైనలైజ్ యువర్ ట్రయల్ అకౌంట్ క్రియేషన్. చూస్ ద రీజన్ దట్, అంటే ఏంటంటే మీకు ఏదైతే మీకు క్లోజెస్ట్ టు యూ అని ఉంది ఇక్కడ తెలియదు. ఏంటంటే రియల్ టైంలో ప్రాజెక్టులు, ఇప్పుడు అమెరికా వాళ్ళు అనుకో, వాళ్ళ అమెరికాలోని వాళ్ళ దగ్గర ఉన్న ఏమంటారు డేటా సెంటర్ని సెలెక్ట్ చేసుకుంటారు. సిమిలర్ వేలోనే సింగపూర్, హాంకాంగ్ అట్లా అనుకో వాళ్ళ దగ్గర, ఆస్ట్రేలియాలో అనుకో ఆస్ట్రేలియా, ఇండియాలో ఉన్నాను అనుకో ఇండియా దగ్గర ఉన్నది, దుబాయ్లో ప్రాజెక్ట్స్ అనుకోండి దుబాయ్ డేటాబేస్ సెంటర్ సెలెక్ట్ చేసుకుంటారు. సో మనకి ప్రాక్టీస్ చేయడం కోసం వాళ్ళు మనకు రెండు ఇచ్చారు. ఏంటిది? అది AWS ఒకటి, అజ్యూర్ ఒకటి. మీరు రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐ విల్ సెలెక్ట్ ద US బికాస్ మెజారిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్ మనకి US లో ఉంటాయి కాబట్టి. దీనికి డిఫరెన్స్ ఏమి ఉండదండి, అన్ని సేమే ఉంటాయి. సో ఇట్స్ నాట్ లైక్ క్రియేట్ యువర్ అకౌంట్. ఇక్కడ ఏమేమి క్రియేట్ అవుతుంది? మీకు ఒక గ్లోబల్ అకౌంట్ క్రియేట్ అవుతుంది, దాంతోపాటు బై డిఫాల్ట్ ఏమవుతుంది? అది ఒక సబ్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ గ్లోబల్ అకౌంట్ మొత్తంలో మీకు ఏముంటుంది అంటే, మీ డేటా స్టోర్ గా మీ ఏదైతే మీరు ఒక ప్రాజెక్ట్ సంబంధించిందో ఒక ప్రాజెక్ట్ కి ఒక గ్లోబల్ అకౌంట్ మాత్రమే ఉంటుంది. ఓకే, ఈ సబ్ అకౌంట్స్ అనేది ఎందుకు మల్టిపుల్ అనేది మనం మాట్లాడడం తర్వాత, వన్స్ వి గెట్ ఇన్ టు ద క్లాసెస్. ఎందుకు మనము మీకు డెవలప్మెంట్ కి, క్వాలిటీకి, ప్రొడక్షన్ అని మనకు 3 సిస్టమ్లు ఉంటాయి అనమాట. మూడింటికి డిఫరెంట్ URLs ఉంటాయి. సో 3 సబ్ అకౌంట్లు అనేవి ఉంటాయి. సో అవి వి విల్ గో డీపర్ లేటర్, బట్ లెట్ క్రియేట్ యువర్ ట్రయల్. ఒకవేళ మీకు ఇది కనుక స్క్రీన్ తక్కువ అనిపిస్తుంది అంటే అవి ఇంక్రీజ్ అండి. ఇస్ ఇట్ బెటర్ నౌ? సో సి, మీ గ్లోబల్ అకౌంట్ అనేది సమ్ నంబర్ తో వచ్చి లాస్ట్ లో ట్రయల్ అని వస్తుందండి. బట్ రియల్ టైంలో అలా రాదు. రియల్ టైంలో ఎలా వస్తుంది? మీకు కంప్లీట్ గా ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, నంబరింగ్ వచ్చిందా? సమ్ కైండ్ ఆఫ్ అ నంబర్, రైట్? URL పెద్దది అవ్వదు, అది ప్రాబ్లం. ఓకే, సో ఈ నంబర్ అనేది మీకు నంబర్ తో వచ్చింది. ఎక్కడ ట్రయల్ అనేది ఉండదు, ఓన్లీ ట్రయల్స్ కి మాత్రమే ట్రయల్ అని ఉంటుంది. చూడండి, సో వన్స్ ఇట్స్ ఆర్గనైజేషన్ కూడా ట్రయల్ అని క్రియేట్ అవుతుంది, బికాస్ యు ఆర్ వర్కింగ్ ఆన్ ద ట్రయలే కాబట్టి. సో ఆ ప్రాజెక్ట్ ఏం లేదు కదా మనకు ఆర్గనైజేషన్ అనేది. సో ఆటోమేటిక్గా ఇట్ విల్ బి క్రియేట్ యాజ్ అ ట్రయల్ అండ్ ఆటోమేటికలీ ఏమంటారు స్పేస్, సారీ సబ్ అకౌంట్ అనేది మీకు ఆటోమేటిక్గా ట్రయల్ అనేది క్రియేట్ అవుతుంది. మీకు ఆర్గనైజేషన్ అనేది మీరు ఏదైతే URL ఉంటుందో అదనమాట. సి, స్పేస్ వచ్చేసి dev1 బిట్ పెట్టుకున్నాడు, మీరు కంటిన్యూ. ఇక్కడ ఏమైనా ఉందండి?
గో టు యువర్ ట్రయల్ అకౌంట్. మీ ట్రయల్ అకౌంట్లోకి వెళ్దాం. ఇప్పుడు ట్రయల్ యాక్చువల్గా మొత్తానికి క్రియేట్ అయినట్టు. సో దిస్ ఈజ్ యువర్ బీటీపీ అండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి అనేబుల్ ఉంటాయి. ఓకే, సో దాంట్లో మీరు మల్టిపుల్ క్రియేట్ చేసుకోవడం, సబ్ అకౌంట్స్ ని క్రియేట్ చేయడం, అలా అనమాట. మీరు ఏమైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో నో నీడ్ టు గో ఇన్ డీటెయిల్ బికాజ్ ఇది మనకు అవసరం కూడా లేదు. కంప్లీట్లీ ఇట్స్ ఏ బేసిస్ టాస్క్. సో వాట్ ఐ నీడ్ టు క్లిక్ హియర్ ఇస్ మీ ట్రయల్ అకౌంట్ లో వెళ్ళాలి. ఇదే కదా మీ ఎన్వైరన్మెంట్. ఇక్కడ మీరు అప్లికేషన్స్ ని సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఈ యూఆర్ఎల్ మాత్రం మర్చిపోకండి. ఎక్కడన్నా కాపీ చేసుకోండి. ఎందుకంటే మీరు డైరెక్ట్ గా ప్రతిసారి బీటీపీ వెళ్ళి మళ్ళీ లాగిన్ చేసి క్రెడెన్షియల్స్ కాకుండా డైరెక్ట్ యూఆర్ఎల్ ఇస్తే ఇట్ విల్ బి వర్క్. సో వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ హియర్ వెల్కమ్ టు ద బిజినెస్ ఉంది కదా, నేను చార్ట్లు పెడితే బాగోదు. సో ఐఎమ్ క్రియేటింగ్ యాజ్ కంపోజ్. బీటీపీ అని చెప్పేసి నీకు ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. దిస్ ఈజ్ యువర్ బీటీపీ. నువ్వు లాగిన్ చేసుకొని ఒకవేళ కాపీ చేసుకుంటే చేసుకో. ఓకే, బీటీపీ కాకుండా మళ్ళీ సిపిఐ యొక్క యూఆర్ఎల్. ఓకే, క్రెడెన్షియల్స్ ఐ విల్ షేర్ విత్ యూ పర్సనల్లీ. ఓకే, సో వన్స్ మీకు ఇలా వచ్చిన తర్వాత మీకు ఇన్స్టాన్సెస్ అండ్ సబ్స్క్రిప్షన్స్ అనేది కనిపిస్తుంది. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. మీరు దీని మీద ఏం వెళ్తారు, మీరు ఇప్పుడు సబ్స్క్రైబ్ అనేది చేసుకోవాలి. బికాజ్ యూ నీడ్ టు సబ్స్క్రైబే కదా. మీకు ఏదైతే కావాలో ఆ అప్లికేషన్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో మీకు ఇక్కడ పైన క్రియేట్ అనే ఆప్షన్ కనిపిస్తుందా, యూ నీడ్ టు క్లిక్ ఆన్ దట్ క్రియేట్. ఇప్పుడు ఏ సర్వీస్ ని మీరు చేసుకోవాలనుకుంటారు. ఇప్పుడు ఇన్ని అప్లికేషన్స్లలో మనకు కావాల్సింది ఏంది, ఓన్లీ సిపిఐ ఒకటే కదా, రైట్? మనకు కావాల్సింది ఓన్లీ సిపిఐ ఒకటే ఇన్ని అప్లికేషన్స్లలో. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు అచీవ్ ఈజ్ ఓన్లీ యూ నీడ్ టు డూ ఈజ్ ఇంటిగ్రేషన్ సూట్ అని పెట్టి క్లిక్. సి ఇంటిగ్రేషన్ సూట్ అని కనిపిస్తుందా, యూ నీడ్ టు క్లిక్ హియర్. ట్రయల్లోనే కదా మనకు కావాల్సింది. వాట్ వీ నీడ్ టు డూ ఇస్ క్రియేట్. ఇప్పుడు క్రియేట్ అయిపోయిన వరకు వెయిట్ చేద్దాం. ఇట్స్ వెరీ సింపుల్ టాస్క్ అండి. ఒక 10 నిమిషాలు పడుతుంది. బట్ అది యాక్టివేట్ అవ్వడానికి మీకు మినిమం ఒక 4 to 5 hours పడుతుంది మొత్తం. ఓకే, సో ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఇంటిగ్రేషన్ సూట్ దగ్గర మీకు ఆబ్వియస్ గా ఓవర్ వ్యూ పక్కన రోల్స్ అని కనిపిస్తున్నాయా, దాని మీద క్లిక్ చేయండి. రోల్స్ లో ఏదైతే మీకు ఇంటిగ్రేషన్ ఈ మీకు బేసికల్ గా ఏంటంటే మీ ఇంటిగ్రేషన్ ప్రొవిజనర్ ఏదైతే ఉంటుందో అది మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మీరు ఎవరికో ఇంటి అడ్రస్ ఇస్తే సరిపోదు కదా, దాని లోపలికి రావాలని చెప్పాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ హౌస్ అనేది ఉంది, కంప్లీట్ హౌస్. మీది ఒక పర్సనల్ స్పేస్ అనేది ఉంటుంది. ఎక్కడ, మీ బెడ్రూమ్ వాట్ ఎవర్, అక్కడికి ఎవరైనా రావచ్చు కదా. నోబడీ కెన్ కమ్, ఓన్లీ పీపుల్ కెన్ సిట్ ఇన్ టిల్ ద హాల్. అంటే హాల్ వరకే, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే హాల్ వరకే కూర్చోవాలి అనే రిస్ట్రిక్షన్ ఎవరు పెట్టారు, మీరే పెడతారు కదా. అలానే బేసిస్ వాళ్ళు మీకు ఎవరెవరికి ఎంతెంత యాక్సెస్ ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు జూనియర్ ఫ్రెషర్వి, బై మిస్టేక్ నువ్వు ఏదైనా డిలీట్ కొట్టావు, డిలీట్ అయిపోయింది అనుకో, కంపెనీకి ఇట్స్ వెరీ బిగ్ థింగ్ నో. సో నీకు ఎంతవరకు యాక్సెస్ ఇవ్వాలి, ఒట్టి వ్యూ మాత్రమే యాక్సెస్ ఇవ్వాలి, అంతే కదా. అలానే నేను చాలా సీనియర్ని, ఒక 10 years 15 years ఎక్స్పీరియన్స్ని. ప్రతి ఒక్క దానికి నాకు ఎక్స్ట్రా ఫీచర్స్తో సహా నాకు అన్నిటికీ యాక్సెస్ ఉండాలి, రైట్? ఇంకో మీడియోకర్ ఎవరైతే ఒక 3 to 4 years పర్సన్ ఉన్నాడో తనకి ఆ ఎక్స్పీరియన్స్ తగ్గట్టు తనకు రిలేటెడ్ గా మనం యాక్సెస్ అనేది ఇస్తాం అన్నమాట. మనకు వాళ్ళకి అథరైజేషన్ అనేది ఇస్తాం, రోల్స్ అనేది అసైన్ చేస్తాం. దాన్నే మనం రోల్ కలెక్షన్ అని అంటే ఏంటంటే మల్టిపుల్ రోల్స్ ఉంటాయి, ఆ రోల్ కలెక్షన్ అనేది మనం ఇస్తాం. ఓకే, సో గో టు ద రోల్ కలెక్షన్. ఇప్పుడు ఇక్కడ ఇంటిగ్రేషన్ ప్రొవిజనర్ అని ఉంది కదా, దానిలో మీరు క్లిక్ చేసుకొని వాట్ యు నీడ్ టు డూ ఈస్ ఇక్కడ ఆ రోల్ ఏదైతే అసైన్ చేయాలంటే ఏ యూజర్కి అసైన్ చేయాలి. ఇప్పుడు మీకు మల్టిపుల్, ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ లో పోగానే ప్రతి ఒక్కరు ఒక డిఫరెంట్ సిపిఏ బీటీపీ ఉంటుంది కదా, ఒక్కరి మొత్తం ప్రాజెక్ట్ మొత్తానికి ఒకటే ఉంటుంది బీటీపీ. అప్పుడు మల్టిపుల్ సిపిఐ కన్సల్టెంట్లు ఉంటారు కదా, అప్పుడు మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే యూజర్స్ అని కనిపిస్తుందా అది, లేదా యూజర్ గ్రూప్ అని కనిపిస్తుందా అది, అలా అసైన్ చేస్తాం. బట్ ఇప్పుడు ఉన్నది మనం ఒక్కరమే కదా, అంటే ఎవరి బీటీపీ ఆడే క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి మనమే ఒకటే కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, మనం పైన ఎడిట్ మీద క్లిక్ చేయాలి. సి అని నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ మనం ఇక్కడ ఐడి పేరు ఇచ్చేయాలి కదా మనం, రైట్? ఇక్కడ ఏమి ఇవ్వాలి మనము, జస్ట్ పేరు, మెయిల్ ఐడి ఇవ్వాలి, రైట్? రాజన్ ఇవ్వగానే వచ్చేసిందా మీ సి పేరు, ఇది. ఇప్పుడు ఈ పర్సన్ ని మనము ఎవరికైతే ఏమంటారు రోల్స్ అసైన్ చేయాలనుకుంటున్నామో ఆ పర్సన్ ని మనం యాడ్ చేస్తాం. అంటే ఈ పర్సన్ కి అన్ని అప్లికబుల్ అవుతుంది. నువ్వు ఏ రోల్స్ పెట్టినా
ఏ పర్సన్కి అప్లికబుల్ అవుతుంది? ఇది అవుతుంది. అందుకే చూడండి డిఫాల్ట్ ఐడెంటిటీ ప్రొవైడర్ అతనే డిఫాల్ట్ అని, రైట్? సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా, సేవ్ అనేది అయిపోయిందా? సేవ్. ఇప్పుడు మన సిపిఐ ఏదైతే ఉందో దానికి మీరు గనక వెళ్ళాలంటే మళ్ళీ ఎక్కడ క్లిక్ చేయాలండి? ట్రైల్ మీద క్లిక్ చేయండి. సారీ, ట్రైల్ మీద క్లిక్ చేశానా? ఇట్స్ ఓకే. యా, సో ట్రైల్ మీద క్లిక్ చేశారు. ట్రైల్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఇంటిగ్రేషన్ సూట్ అనేది ఏమైపోయిందండి? మీకు ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయిపోయింది. తనకి మనం మెయిల్ ఐడి అనేది ఇచ్చేసాం, రైట్? ఇప్పుడు ఈ మెయిల్ ఐడి అయిపోయిన తర్వాత తనకి రోల్స్ అనేవి అసైన్ చేయాలి, అంటే అది ఎంతవరకు యాక్సెస్ ఇవ్వాలి అని, రైట్? సో సో ఫస్ట్ మీరు ఎక్కడికి వెళ్ళాలంటే సెక్యూరిటీ అని కనిపిస్తుందా మీకు లెఫ్ట్ కార్నర్ లో సెక్యూరిటీ కనగానే యూజర్ మన యూజర్నే కదా మనం యాడ్ చేసింది, ఆ యూజర్ దగ్గర క్లిక్ చేయాలి. ఇతనే కదా డిఫాల్ట్ యూజర్, రైట్? తన మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కొద్దిగా మీకు ఏంటంటే ఇది క్రియేషన్ కాబట్టి వెంతగా కొత్తగా అనిపించవచ్చు, బట్ ఇట్స్ నాట్ దాట్ యూస్ఫుల్. మీరు మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాల్సింది. వీడియో పెట్టుకోండి, అది ఎగ్జిట్ ఫస్ట్ క్లాస్ ఉంటుంది. బీటీపీ క్రియేషన్ అనే ఒక హెడ్డింగ్ తో ఉంటుంది. ఎవ్రీ టైమ్ గో దేర్, యూ కెన్ డైరెక్ట్లీ యూజ్ ఇట్. సో మీకు బీటీపీ అనేది మళ్ళీ క్రియేట్ చేయాల్సిన పని ఉండదు. ఎవ్రీ 30 days కి ఓన్లీ మీకు ఏంటంటే సిపిఐ ఒకటే క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో 3 months 90 days ఉంటుంది బీటీపీ. సో నాకు తెలిసి ఆ లోపల మీకు కోర్స్ అయిపోతుంది కాబట్టి ఐ హోప్ ఎవ్రీబడి విల్ బి హ్యాపీ. బట్ ఇఫ్ స్టిల్ దట్ గోస్, మీరు మళ్ళీ క్రియేట్ అనేది చేసుకోండి. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఓకే, సో మీరు ఇక్కడ ఐడెంటిఫైర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ రోల్ కలెక్షన్ అని కనిపిస్తుందా? మీ బై మిస్టేక్ ఇక్కడ రోల్ కలెక్షన్ కొట్టేది, ఇది వేరే అది వేరు. ఓకే, ఇక్కడ ఆ పర్టికులర్ యూజర్ కి రోల్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కొన్ని రోల్స్ అనేవి ఆటోమేటిక్ గా ఉన్నాయి. అవి కాకుండా మనము చాలా రోల్స్ అనేవి చేయాల్సి వస్తుంది. బికాస్ మనకి ప్రాక్టీస్ పర్పస్ కి అన్ని రకాల ఏవైతే యాక్సెస్ ఉన్నాయో అన్ని తీసుకుంటాం, బట్ రియల్ టైంలో అలా ఉండదు. ఓకే, ఇక్కడ ఏమైనా ఉందండి? మూడింటి మీద క్లిక్ చేస్తే ఏమనుంది? ఇక్కడ 3 dots మీద క్లిక్ చేయగానే అసైన్ రోల్ కలెక్షన్ అని ఉంది. సో ఇక్కడ మనకు కొన్ని రోల్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, బీటీపీ అని. అన్ని చేద్దాం, మనం అన్ని ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి వీ నీడ్ టు క్లిక్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ. బట్ రియల్ టైంలో అలా ఉండదండి. రియల్ టైంలో బేసిస్ కూడా ప్రతి ఒక్క ప్లీజ్ గో ఆన్ మ్యూట్ ఇఫ్ యూఆర్ నాట్ టాకింగ్. థ్యాంక్ యూ. సో నేను అన్ని యాక్సెస్లు ఎన్నైతే ఉన్నాయో ప్రతి ఒక్క దానికి ఇక్కడ అసైన్ రూల్స్ అని కొడతాను, రైట్? ఇప్పుడు ఇది ఓన్లీ రిలేటెడ్ టు సమ్ రోల్స్ అండి. ఇప్పుడు మనకి ఇంకా రోల్స్ కావాలి, ఎందుకంటే మన ఇంటిగ్రేషన్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ప్రతి ఒక్క దానికి క్యాపబిలిటీస్ అని ఉంటాయండి. క్యాపబిలిటీస్ అంటే తను ఏమేమి చేయగలదు అని. ఆ చేయాలి అనుకున్న ఏంటంటే మీరు ఇక్కడ పైకి వెళ్తే మీకు ఏదైతే ఇన్స్టెన్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ లో ఉందో దాని మీద క్లిక్ చేయగానే మీరు సిపిఐ ఉంది కదా, సిపిఐ యూఆర్ఎల్ మీద క్లిక్ చేయండి. ఇది మీ యొక్క సిపిఐ యొక్క యూఆర్ఎల్. ఓకే, రియల్ టైంలో మీకు ఏదైతే ఉందో ఇదంతా సిపిఐ యూఆర్ఎల్ అండి. నేను దీన్ని కాపీ చేస్తున్నాను. మీరు డైరెక్ట్ గా తనకి ఫ్యూచర్ లో మీరు మాత్రమే ఇలా సేవ్ చేసి పెట్టుకోండి. దిస్ ఈజ్ యువర్ సిపిఐ యొక్క యూఆర్ఎల్. కొంచెం బ్లర్ కనిపిస్తుంది మీకు, బట్ రికార్డింగ్ లో ఇట్ విల్ బి ఫైన్. ఓకే, ఆబ్వియస్ గా నేను ఏంటంటే బీటీపీ క్రియేట్ చేసిన తర్వాత నేను ఎక్స్టెండ్ చేస్తాను, నో నీడ్ టు వరీ. ఏంటంటే కొంచెం స్క్రీన్ అనేది చిన్నగా ఉంది, బట్ డెఫినెట్ గా విల్ డూ దట్. ఓకే, అండ్ ఆల్సో దిస్ ల్యాప్టాప్ ఇస్ మై ఆఫీస్ ల్యాప్టాప్. సో సమ్ టైమ్స్ నేను నార్మల్ ల్యాప్టాప్ లో చెప్తుంటాను, ఆఫీస్ ల్యాప్టాప్ లో చెప్తుంటాను. సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్. రికార్డింగ్ లో మాత్రం ప్యూర్ అండ్ క్లియర్ గా క్రిస్టల్ గా వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ ఇంటిగ్రేషన్ సూట్. ఇందాక మీరు సిపిఐ రియల్ టైం చూశారు కదా, లెఫ్ట్ లో మీకు కొన్ని ఆప్షన్స్ కనిపించినాయి కదా, వాటిని మనం క్యాపబిలిటీస్ అంటాం. దానిలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి. సో ఈచ్ క్యాపబిలిటీ విల్ బీ హ్యావింగ్ ఏ కాస్ట్. అంటే ప్రతి ఒక్క క్యాపబిలిటీ మీరు ఎనేబుల్ చేస్తున్నారు అనుకో, ఎస్ఏపి వాడికి ఇంత డబ్బులు అనేది పే చేయాలి. ఇప్పుడు మీరు ఓటీటీలో చూసుకున్నట్టయితే మీరు ఏంటి నార్మల్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు అనుకో, కొన్ని మాత్రమే చూడగలరు. మీరు ఇంకా కావాలి అనుకుంటే, కొన్ని అడిషనల్ ఫీచర్స్ కావాలి అని అనుకుంటే కనుక మీరు ఏం చేయాలి? ఇంకా ఎక్కువ డబ్బులు అనేది పే చేయాలి. సిమిలర్ వేలో కూడా రియాలిటీలో కూడా అంతే. అంటే కంపెనీ వాడి రిక్వైర్మెంట్ తగ్గట్టుగా క్యాపబిలిటీస్ ని కొనుక్కుంటుంది రియల్ టైం, బట్ మనకు ఫ్రీయే కదా. సో వాట్ విల్ డూ ఇస్ విల్ యాడ్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఏముంది? బిల్డ్ ఇంటిగ్రేషన్ సినారియో మనం చేసేది అదే కదా. సో మేజర్ ఇదే కదా మనకు కావాల్సింది. తర్వాత మేనేజ్ ఏపీఐస్, అంటే ఏపీఐస్ అనేది ఉంటుంది. ఇంటిగ్రేషన్స్, ఇంటర్ఫేసెస్ అండ్ మ్యాపింగ్స్, ట్రేడింగ్ పార్ట్నర్స్ మనం ఇది కూడా చేయం, బట్ మనం యాక్సెస్ తీసుకుంటాం. బిజినెస్ సూట్, ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ విల్ డూ ఇట్.
నెక్స్ట్ ఇక్కడ డెవలపర్ హబ్ ఉంది కదా, అది గ్రాఫిక్, రెండు ఎనేబుల్ చేసుకోండి. నెక్స్ట్ కొట్టండి, యాక్టివేట్ కొట్టండి. ఇది యాక్టివేట్ అవ్వడానికి మినిమం 15 minutes అనేది పడుతుంది. మనకి ఎగ్జాక్ట్ టైం సరిపోతుంది 11. క్లియర్? ఓకే గైస్, మీన్ వైల్ ఇది క్రియేట్ అయ్యే లోపు మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి, బికాస్ ఇట్ విల్ టేక్ 10 minutes అట్లీస్ట్ టు ఏంటంటే ఇక్కడ అన్ని కంప్లీట్ అవ్వడానికి పడుతుంది. అందుకనే మీరు ప్రాక్టీస్ చేసే ఏదైతే మీకు స్క్రీన్ ఉంటుందో మనం ఇది వస్తుందో రాదు తెలియదు, చూద్దాం. ఇది రాకుంటే అది తీస్తాను. ఓ సారీ, ఆల్రెడీ ఉంది కదా. సి ఇది మీరు ఇందాక చూస్తున్నది. సో ఇక్కడ మీకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. డిస్కవర్ కింద ఏమున్నాయి, డిజైన్ లో చాలా ఉన్నాయి కదా, గ్రాఫిక్ అని, B2B అని, కస్టమ్ అని, MGA అని, MAG అని ఇలా ఉన్నాయి. బట్ రియల్ టైంలోకి మీరు వెళ్తే ఇక్కడ మీకు ఏమైనా క్లిక్కింగ్ ఆప్షన్ ఉందా అండి? ఒట్టి మీరు డిజైన్ అని మానిటర్. ఎందుకు? బికాస్ కంపెనీకి అంత అవసరం లేదు, అన్ని ఆప్షన్స్ అవసరం లేదు, కొన్ని మాత్రమే కావాలి, వాడు అవే కొనుక్కున్నాడు. బట్ మన ప్రాక్టీస్ లో మాత్రం అన్ని కొన్ని ఆబ్వియస్ గా మెజారిటీ ఆఫ్ ద కేసెస్ మీ 3 to 4 years వాళ్ళు మల్టిపుల్ థింగ్స్ లో ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి మీకు మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. రియల్ టైంలో అలా ఉండదు. అందుకనే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ గైస్ అండ్ రియల్ టైమ్ గా ఎక్స్పీరియన్స్ చేసినోడు ఏంటంటే, వాడు ఒకడు కంపెనీలో జాయిన్ అయినంటే 4 years వరకు ఎక్కడా కదలేదు, వాడు ఒక్క ప్రాజెక్ట్ మాత్రమే చేయగలదు, తనకు ఒక ఏరియా వరకు మాత్రమే స్కిల్ సెట్ వస్తుంది. బట్ మనం చెప్పేది ఏంటంటే మల్టిపుల్ ఏరియాస్లలో డిఫరెంట్ ఆప్షన్స్ అన్ని ఎనేబుల్ చేసి చూపిస్తాం కాబట్టి మీకు వాస్ట్ ఏరియాకి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. దట్ విల్ బి ద డిఫరెన్స్ అండ్ దట్ ఈస్ నీడెడ్ బై ద కంపెనీ. మీరు జెన్యూన్ ఫేకా ఎలా పెట్టొచ్చారు అనేది కంపెనీలకు అవసరం లేదు. కంపెనీలకు ఏంటంటే మీరు కాంట్రాక్ట్ వెళ్తే, ఒకవేళ మీకు జెన్యూన్ గా ఏమంటారు నాన్-IT బ్యాక్గ్రౌండ్ లో ఉన్నదంటే కనుక దే నీడ్ ఓన్లీ టెక్నికల్లీ ఎవరైతే స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళని తీసుకోవాలని ట్రై చేస్తారు. దే డోంట్ సీ వే ఫ్రమ్ వేర్ యూ కేమ్, ఎలా వచ్చావు, ఏమొచ్చావు. సింపుల్ గా ఇంకొక సిల్లీ థింగ్ అన్నాను కానీ, నేను నా మేనేజర్ ఒక రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ అనేది తీసుకోవడం జరిగింది. నేను క్యాప్జెమినీలో వర్క్ చేసేటప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, తను ఇంటర్వ్యూలో తను కొంచెం చెప్పలేకపోతున్నాడు కానీ బట్ హీ డిడ్ వెరీ వెల్. అంటే ప్రతి ఒక్క కాన్సెప్ట్ గురించి తనకు ఐడియా ఉంది, ప్రాపర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేయడానికి ట్రై చేశాడు. బట్ రియల్ టైం లేకపోవడం వల్ల అక్కడక్కడ తడబడ్డాడు. నేను చెప్పా మేనేజర్కి కి తనకి స్కిల్ ఉంది, బట్ మనం ఏంటంటే కొంచెం గైడెన్స్ ఇవ్వాలి. బికాస్ అదేంటంటే ఆయన ఒకటే మాట అన్నాడు, పర్లేదు సెలెక్ట్ చేయని చెప్పి అన్నాడు. నేను అడిగాను, మరి తన BGV పోవచ్చు కదా, తను మేబీ తను ఫేక్ అయి ఉండొచ్చు కదా అంటే, అదంతా నీకెందుకు, మా హెచ్ఆర్లు చూసుకుంటారు, మన పని అది కాదు. మన జాబ్ ఏంటిది, మనం అతను స్కిల్ ఉందా లేదా సెలెక్ట్ చేసి అయిపోయింది అంత అర్థం. నీకు వాడు BGV ఉందా, వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చేశాడని నీకు నన్ ఆఫ్ యువర్ బిజినెస్. దెర్ ఈస్ అ సపరేట్ టీమ్ ఫర్ ఇట్. సో రియల్ టైంలో కార్పొరేట్ లో జరిగేది కూడా ఇదే. ఎవరైనా నాన్-ITలో వచ్చారంటే ఎవడి పనిలో వాడు వెళ్ళి పెట్టరు. నువ్వు ఇంటిగ్రేషన్ కన్సల్టెంట్ అంటే నీదే అంతే. యాక్సెస్ క్రియేషన్ అంటే బేసిస్ అంటే యాక్సెస్ క్రియేషన్. ఎవరన్నా అదర్ డిపార్ట్మెంట్ ఉన్నారంటే అదర్ డిపార్ట్మెంట్. నీ పని ఏంటంటే ఓన్లీ వన్ మాడ్యూల్, సో అది మాత్రమే ఫోకస్ చేస్తుంది. సో రిమైనింగ్ దాంట్లో ఆబ్వియస్లీ ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో అండ్ డూ సంథింగ్ అని నాలెడ్జ్ వరకు గెయిన్ చేసుకోవచ్చు, కానీ వాళ్ళ దానిలో వెళ్ళిపెట్టి వాళ్ళు చేసే పని కూడా నువ్వు చేయకూడదు. ఓకే, సో ఎవ్రీ పని మీకు ఇవ్వరు. మీకు ఒక ఇంటిగ్రేషన్ కన్సల్టెంట్ అంటే మీకు ఒకంటూ ఒక టీం ఉంటుంది, మీకంటూ ఒక క్యాబినెట్ అంటే బాక్స్ అని అందరు, కానీ మీ ఎంటైర్ టీమ్ అంతా ఒక దగ్గర కూర్చుంటుంది. ఓన్లీ ఇంటిగ్రేషన్ టీమ్ మాత్రమే ఒక సెట్ ఆఫ్ సపరేట్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ విల్ బి దేర్. సో ఇట్స్ లైక్ ఎ వెల్ స్ట్రక్చర్డ్ మేనర్ లో ఉంటుంది. బట్ మీరు యూ నీడ్ టు ఏంటంటే అండర్స్టాండ్ విచ్ టెక్నాలజీ యు ఆర్ లెర్నింగ్, దట్ అదేంటంటే మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకుంటున్నారు. అంతే కదా, స్కిల్ సెట్ ఉంటే ఎవరైనా తీసుకుంటారు. దర్ ఇస్ నన్ ఆఫ్ వాడు ఎలా వచ్చాడు, ఏమొచ్చాడు, ఏ బ్యాక్గ్రౌండ్ వచ్చాడు, దర్ ఇస్ నో యూజ్ లిటరల్లీ. సో ఇలా మీకు క్రియేట్ అవుతుందా? సో మీకు ఇలా క్రియేట్ అయ్యేటప్పుడు కింద మీకు కొన్ని యాక్టివేటెడ్ అని కనిపిస్తుందంటే రైట్ ఆప్షన్స్, రైట్. ఈ క్యాపబిలిటీస్ అయిన తర్వాత మళ్ళీ దీనికి కొన్ని రోల్స్ వస్తాయండి. ఇప్పుడు ఈ క్యాపబిలిటీస్ అన్ని ఇప్పుడు మనం కొత్త ఫీచర్స్ అన్ని యాడ్ చేసాం కదా, ఫీచర్స్ యాడ్ చేసినప్పుడు దానికి కూడా రోల్స్ ఉంటాయి కదా. ఈ కొత్త ఫీచర్లో కూడా జూనియర్కి ఇంత యాక్సెస్ ఉండాలి, సీనియర్కి ఇంత యాక్సెస్ ఉండాలి, మేనేజర్కి ఇంత యాక్సెస్ ఉండాలని ఆ రోల్స్ కూడా మనం వెళ్ళి అసైన్ చేస్తాం. టోటల్ 42 ఉంటాయి మనకి, అసైన్ అనేది చేస్తాం. ఓకే, సో లెట్ ఇట్ కంప్లీట్. మొత్తం 4 అయినాయి. సో another 5 minutes it will take to get it. సో సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు ఇది కూడా యాక్టివేట్ అనేది అయిపోయింది. ఓన్లీ 2 ఉన్నాయండి, ఒకటి క్లౌడ్ ఇంటిగ్రేషన్, ఒకటి ట్రేడింగ్ పార్ట్నర్ మేనేజ్మెంట్. సో వన్స్ ఇట్స్ గెట్ డన్ ఆబ్వియస్ గా టేక్ 60 minutes అంటారు కదా, అంత పట్టదు, ఒక 5 minutes లో అయిపోతుంది. మీన్ వైల్ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ అండి ఇండివిజువల్ గా, ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కనుక విల్ ఆన్సర్. అఫీషియల్
నో నీడ్ ఫర్ మీకు బీటీపీ ట్రయల్ క్రియేషన్ కి మీరు ఒక నార్మల్ జీమెయిల్ యూజ్ చేయండి. అఫీషియల్ కూడా క్రియేట్ చేయొచ్చు. బట్ ఏంటంటే దానికి మీకు ఓటీపీలు వెళ్తాయి, ఏమంటారు మీకు ఒక మెయిల్ కన్ఫర్మేషన్ వెళ్తుంది. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎ ప్రాబ్లమ్ దెన్ యూ కెన్ డూ ఇట్. దేర్ ఈస్ నథింగ్ టు డూ కి పర్టికులర్ ఇదే మెయిల్ ఐడి యూజ్ చేయాలని దెర్ ఈస్ నో యూజ్ అండి. చందన మీకు ఏం క్లాస్ ఉందో చెప్పండి, పర్లేదు. హాయ్ అండి. ఆఫ్టర్ యువర్ క్లాస్ ఉంది. ఐ హ్యావ్ ఎ డౌట్. యాక్చువల్లీ మనకి బేసిస్ టీమ్ క్రియేట్ చేసేస్తారు, యూజర్ ఐడి అవన్నీ వస్తాయి. మనం ఎస్ఏపి జియూఐ కాకుండా యూఆర్ఎల్ తో మనం లాగిన్ అవుతామా? మనము అవును, డైరెక్ట్ యూఆర్ఎల్ తోనే లాగిన్ అవుతాం. అందుకే ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే నేను ఇక్కడ యాడ్ కొడుతున్నాను. ఇక్కడ ఏజిఏ దానిలోకి వెళ్తే మీకు ఇక్కడ నేను బుక్ మార్క్ చేసుకునే ఉన్నాయి చూడండి. నేను ఏ జియూఐకి వెళ్ళలేదు, డైరెక్ట్ ఇప్పుడు ప్రొడక్షన్ అనుకోండి పైన ఆబ్వియస్ గా ఇది యూఆర్ఎల్ కాబట్టి ఆటోమేటిక్ గా నన్ను దానిలోకి తీసుకెళ్తుంది. బికాస్ మై క్రెడెన్షియల్స్ ఆర్ ఆల్రెడీ సేవ్డ్. సో డైరెక్ట్ లాగిన్ అవుతుంది. బట్ రియల్ టైమ్ లో మాత్రం మీకు అదే అట్లీస్ట్ వన్ టైం అయినా మీ క్రెడెన్షియల్స్ అనేది మీరు ఇవ్వాలి అంతే. ఓకే. అండ్ ఫస్ట్ మనం యూజర్ ఐడి లాగిన్ అవుతుంది. ఏ సిస్టమ్ అయినా మనము కొన్ని ట్రాన్సాక్షన్, ఇప్పుడు నేను ఒక ఎక్స్పీరియన్స్ అంటే ఫ్రెషర్ గా కానీ ఒక 3-4 ఇయర్స్ వెళ్ళినప్పుడు, ఇప్పుడు నేను బీడబ్ల్యూ కాబట్టి నాకు కొన్ని ట్రాన్సాక్షన్స్ నాకు రోల్స్ ప్రకారం నేను చెక్ చేసుకుంటా వెదర్ దట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్ అని నా సెక్షన్స్ ప్రకారం. అప్పుడు ఇక్కడ మనం లాగిన్ అయిన తర్వాత సిపిఐ వాట్ నీడ్ టు చెక్ ఇనిషియల్ స్టేజెస్ లో మనకి ఇది కావాలా అనేది కేపబిలిటీస్ కాకుండా. షూర్ దట్స్ అ గ్రేట్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ ఇక్కడ మీకు డిజైన్ కనిపిస్తుంది కదా, దీనికి మీకు ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు బేసికల్ గా ఏంటంటే ఏ సిస్టమ్ అయినా సరే ప్రొడక్షన్ కి మీకు ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు. ప్రొడక్షన్ లో యూ నెవర్ డూ ఇట్. సో ఏదైనా క్వాలిటీ డెవలప్మెంట్ అలా ఉన్నాయి చూసారా, ఇలా మీకు ఎడిట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ ఉండాలి, అది చెక్ చేసుకోవాలి. ఓకే, క్వాలిటీలో. తర్వాత మానిటర్ లోకి వెళ్ళి మీకు ఇవన్నీ కనిపిస్తున్నా లేవో చెక్ చేయాలి. ఆల్ ద ఫీచర్స్ ఏవైతే మనకు పైన బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా అవన్నీ కనిపిస్తున్నాయా లేవో చెక్ చేయాలి. అండ్ ఆల్సో యూ నీడ్ టు చెక్ వెదర్ యూ ఆర్ ఏబుల్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ ఎ క్రియేట్ ఆర్ సంథింగ్. ఇప్పుడు ఇట్లా యూజర్ క్రెడెన్షియల్స్ అని కొట్టే ఇలా దీస్ ఆప్షన్స్ అనేవి మీకు క్యాపబిలిటీస్ యాడ్ ఏదైతే రోల్ కలెక్షన్ అని చెప్పాను ఇందాక, ఆ రోల్ కలెక్షన్స్ పెట్టినప్పుడు మాత్రమే వస్తాయి. సో యాజ్ ఎ బై డిఫాల్ట్ గా ఏంటంటే రియల్ టైమ్ లో మీకు ఈ ఇష్యూ అనేది రాదు. బికాస్ దెర్ ఇస్ అ రీజన్ బిహైండ్ ఇట్. ఎందుకు అంటే మీకు మీ అకౌంట్ క్రియేట్ చేసే ముందు ఫస్ట్ వాడు ఏమడుగుతాడంటే రెఫరెన్స్ యూజర్ ఐడి అడుగుతాడు. ఓకే, రియల్ టైమ్ లో ఆల్రెడీ క్రియేట్ చేసి అన్ని చెక్ చేసుకున్న ఒక పర్సన్ ఉంటాడు కదా. ఇప్పుడు నువ్వు ప్రాజెక్ట్ పోగానే నువ్వు మేనేజర్ గానో టీమ్ లీడ్ గానో పోవు, ఆల్రెడీ అందులో ఒక టీమ్ లీడ్ అనేటోడు ఉంటాడు. వాడు ఏం చేస్తాడు, అన్ని చెక్ చేసుకుంటాడు. చెక్ చేసుకొని వాడు ఏమంటాడంటే ఓకే నాకు అన్ని వర్క్ అవుతున్నాయని చెప్తాడు. చెప్పినప్పుడు మీరు ఎప్పుడైతే మీరు జాయిన్ అవుతారో ఆ పలాని పర్సన్ న్యూగా జాయిన్ అయ్యాడు కదా, తనకి సేమ్ రోల్స్ అసైన్ చేసి నాకు ఎలా అయితే ఉందో నా దాన్ని కాపీ చేసి అని చెప్పి అంటాడు బేసిస్ వాళ్ళకి. సో 99.99% ఆ స్కోప్ అనేది రాదు. బికాస్ డెఫినెట్ గా రెఫరెన్స్ ఈమెయిల్ అడ్రస్, రెఫరెన్స్ యూజర్ ఐడి అనేది అడుగుతారు అనమాట. ఓకే, సో వాళ్ళు ఇచ్చేసుకుంటారు అనమాట. నో నీడ్ ఫర్ యూ టు థింక్ దట్ మచ్, బట్ డెఫినెట్ గా ఇట్ విల్ బి టేకెన్ కేర్ బై యువర్ టీమ్ లీడ్. బట్ ఇన్ దట్ కేస్ ఆల్సో మీరు మాక్సిమం చూడాల్సింది ఏంటంటే మీకు అన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయా లేవా. ఓకే, ఒకవేళ మీరు ఏమంటారు యు ఆర్ ఏబుల్ టు సీ ఇట్ ఆర్ నాట్, వెదర్ యూ గో ఇన్ టు ద డిజైనర్ అంటే మీరు ఇందులోకి వెళ్ళగలుగుతున్నారా లేదా ఇలా. ఓకే, సో వెదర్ యూఆర్ ఏబుల్ టు క్లిక్ ఆన్ ఎడిట్ ఆర్ నాట్. ఓన్లీ ఫర్ డెవలప్మెంట్ అండ్ క్వాలిటీ అండి, ప్రొడక్షన్ కి చేయము. ఐ విల్ టాక్ అబౌట్ ప్రొడక్షన్ అండ్ క్వాలిటీ అండ్ డెవలప్మెంట్ లేటర్. మీకు సబ్ అకౌంట్స్ అని చెప్పాను కదా అప్పుడు మాట్లాడతాను. బట్ రైట్ నో ఓన్లీ థింక్ దట్ కి ఇలాంటి ఎడిట్ ఆప్షన్ అనేది పైన ఉందా లేదని చెక్ చేసుకోండి. ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది, సో దట్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ఓకే, లెట్స్ సీ అండి. సో ఇక్కడ ఇట్ ఈస్ గెటింగ్ ఇన్ టు ద ఏమంటారు క్లౌడ్ ఇంటిగ్రేషన్. వన్స్ ఇట్స్ డన్ నౌ ఇట్స్ ఫైన్. యా చందన, ఇంకేమైనా ఉన్నాయా మీకు క్వశ్చన్స్? లేదండి, థ్యాంక్స్. ఇప్పటి వరకు ఈ క్లాస్ కి అంతే. ఫైన్. సో యాక్చువల్లీ ఈ బీటీపీ ట్రయల్ అకౌంట్ క్రియేషన్ అంటే నేను యాక్చువల్లీ యూట్యూబ్ లో నేను చూసి ఆల్రెడీ ట్రై చేశానండి లాస్ట్ వీక్. సో అది ఏమవుతుందంటే నాకు అదే మీరు అన్నారు కదా యుఆర్ఎల్ బుక్ మార్క్ చేసుకున్నానని. సో నేను యాక్చువల్లీ అలా చేస్తుంటే నాకు వర్క్ అవుతుంది, కానీ మళ్ళీ మన ఈ బీటీపీ ట్రయల్ అకౌంట్ అని గూగుల్లో కొట్టి ఆ యూఆర్ఎల్ నుంచి వెళ్ళి ట్రై చేస్తుంటే అది గ్లోబల్ అకౌంట్ నాట్ ఫౌండ్ అని ఉంటుంది. అవునవును, అదేంటంటే మీరు రిఫ్రెష్ చేయాలి. రిఫ్రెష్ చేసి మళ్ళీ హనా దానికి వెళ్ళి మళ్ళీ అక్కడ చేయాలండి. సో అది అందుకే నేను ఏమంటున్నా అంటే మీరు ఎప్పుడైనా బుక్ మార్క్ అనేది చేసుకుంటే ఇట్ విల్ బి బెటర్. బికాస్ బీటీపీ అనేది ఇట్స్ ఎ ట్రయల్ అకౌంట్ కాబట్టి నేను డెఫినెట్ గా ఐ విల్ సజెస్ట్ యూ టు డూ ద బుక్ మార్క్. బట్ అది ఒకవేళ పోతే ఎలా అనేది మీకు ఫర్దర్ క్లాసెస్ లో వస్తుంది. బట్ టుడే ఓన్లీ డెఫినెట్ గా మీరు నో నీడ్ టు వరీ. మీరైతే అందరు బుక్ మార్క్ చేసుకోండి. ఒకవేళ బుక్ మార్క్ చేసి మిస్ అయ్యిండ్రు, మీరు బీటీపీ ఎక్కడ స్కిప్ అయిందంటే
how to get it back also I will tell you. Okay, ఓకే. so let's create సో one. అంటే యాక్చువల్లీ Then నేను అది వదిలేసి క్రియేటెడ్ ఏ న్యూ వన్ టుడే. సో but do it yourself. Create అండి. Definitely గా నేను ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ చాలా సింపుల్ గా చెప్తాను, అంత హెవీగా ఏముండదు. ఇట్స్ అ వెరీ స్మాల్ టాస్క్ ఓన్లీ. ఒక లిటరల్ చెప్పాలంటే ఎవరికైతే కొద్దిగా రెగ్యులర్ గా చేసుకుంటారో ఒక 10 to 15 minutes పడుతుంది. బట్ ఆబ్వియస్ గా మన క్లాస్ కాబట్టి టు ఆన్సర్ ఎవ్రీబడి క్వశ్చన్స్ కూడా చెప్పాలి. అలానే మనం ఏంటంటే కొద్దిగా స్లోగా కూడా వెళ్ళాలి. సో సో రియల్ టైమ్ లో మీరు ఇదంతా దీన్ని టచ్ చేయరు. ఓకే, సో జస్ట్ ఇందాక మీకు సిపిఐ ఇంటిగ్రేషన్ సూట్ అని ఉంది కదా అక్కడ. సో వన్స్ మీకు ఇది యాక్టివేట్ అయిపోయిన తర్వాత మీరు ఓకే మీద క్లిక్ చేయకండి. వాట్ యూ నీడ్ టు డూ ఇస్, ఇక్కడ అన్ని యాక్టివేట్ అవుతున్నాయి కదా, ఇప్పుడు అయిపోతుంది ఏంటిది, వేర్ ఇస్ సి క్లౌడ్ ఇంటిగ్రేషన్ యాక్టివేట్ అయిపోయింది, రైట్. ఇప్పుడు లాస్ట్ ఓన్లీ ఫైనల్ వన్ ఇస్ ద యువర్ ట్రేడింగ్ మేనేజ్మెంట్ అనమాట. అది వెంటనే అయిపోతుంది, అది ఇట్ వోంట్ టేక్ దట్ మచ్ ఆఫ్ టైం. సో వన్స్ దిస్ ట్రేడింగ్ పార్ట్నర్ మేనేజ్మెంట్ ఇస్ డన్, మనము మళ్ళీ బీటీపీలోకి వెళ్ళాలండి. బీటీపీలోకి వెళ్ళి చేయాలి, నేను చెప్తాను. జస్ట్ హోల్డ్ అ బిట్. ఇట్స్ 20% డన్. మీరు ప్రాపర్ గా రోల్స్ అసైన్ చేయలేదు అనుకుంటా అండి కిషోర్. సో మేబీ వి విల్ సీ. నాట్ నౌ, యూ కెనాట్ షేర్ ద స్క్రీన్ వైల్ ఐఎమ్ డూయింగ్ ఇట్. విల్ టాక్ అండి. సో వన్స్ మీరు ఏమంటారంటే రేపు ఎవ్రీబడి క్రియేట్ యువర్ ఓన్ యాక్సెస్, సో దట్ ఎవ్రీబడి వచ్చిన తర్వాత మీరు వాట్సాప్ గ్రూప్లో నాకు పింక్ చేస్తే నేను మీకు ఈచ్ అండ్ ఎవ్రీబడి పర్సన్కి ఇష్యూ అయిందనే చెప్తాను. కిషోర్, మీరు ఒకసారి వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వగానే మీరు ఏం చేస్తారంటే చూడండి, అన్ని యాక్టివేట్ అయిపోయినాయి కదా ఇక్కడ. సో డోంట్ క్లిక్ ఆన్ ఓకే రైట్ నౌ. వాట్ యూ నీడ్ టు డూ ఇస్ గో ఆన్ టు ద ఇన్స్టాన్సెస్, మీ బీటీపీలోకి వెళ్ళండి. నేనేం చెప్పాను, కొన్ని కొత్త రోల్స్ వస్తాయన్న కదా, సేమ్ మళ్ళీ ఎక్కడికి వెళ్తాం, మళ్ళీ మనము యూజర్స్లోకి వెళ్తాం. యూజర్స్లోకి వెళ్ళి మళ్ళీ ఎక్కడ క్లిక్ చేయాలి, యూ నీడ్ టు క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ రోల్ కలెక్షన్స్ ఇందాక చేశారు కదా, సేమ్ అలానే క్లిక్ చేసి ఇక్కడ 3 dots ఉన్నాయి కదా, అసైన్ ద రోల్ కలెక్షన్స్. సి కొన్ని వచ్చినాయి కదా మన దగ్గర. ఇక్కడ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మల్టిపుల్ చాలా ఉంటాయండి. ఆ చాలా వాటిల్లో బేసికల్గా ఏంటంటే మీరు ఈ ట్రయల్ మీద క్లిక్ చేయాలి, దీని మీద క్లిక్ చేయాలి, దీని మీద క్లిక్ చేయాలి, దీని మీద క్లిక్ చేయాలి. ఓకే, సో కంటిన్యూస్గా ఏపీ మేనేజ్మెంట్. సో అలా ఆల్ రోల్స్ మనం అన్నీ చేసేస్తామండి. బట్ రియల్ టైంలో మీకు మాత్రం ఓన్లీ కొన్ని మాత్రమే ఇస్తారనమాట. ఓకే, సో అన్ని రోల్స్ని మీరు క్లిక్ చేసుకోవాలి. బట్ బీటీపీ యూఆర్ఎల్ రావట్లేదు. ఏంటండి బీటీపీ యూఆర్ఎల్ రావట్లేదు క్రియేషన్. ఎవరికి రావడం లేదు అంటే మీ క్రియేట్ చేసి ఆల్రెడీ క్రియేట్ చేశారా మీరు? సో అదే చెప్పారు కదా, యూఆర్ఎల్ అనేది రాదంటే మీరు సేవ్ చేసుకోవాలండి. సేవ్ చేసుకోకపోతే ఇట్ విల్ గో, బట్ డెఫినెట్గా ఇట్ కెన్ బి రికవర్డ్. ఐ విల్ టెల్ యూ హౌ ఇట్ విల్ బి డన్. వన్స్ టుడే క్లాస్ అంతా అయిపోయిన తర్వాత ఎవ్రీబడి ఇనిషియేట్ దర్ ట్రయల్ అకౌంట్స్ కదండి. వన్స్ అందరూ ట్రయల్ అకౌంట్ ఇనిషియేట్ చేయగానే సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క ట్రయల్ అకౌంట్ ఏదైతే ఉంటాయో అవన్నీ నేను సార్ట్ అవుట్ చేస్తానండి, ఇష్యూస్ వన్ బై వన్. మీరు వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అయిన తర్వాత నేను ఐ విల్ బి అడ్వెల్. సి మీకు రియల్ టైంలో ఒకవేళ వాట్ ఆర్ ద మేజర్ రోల్స్ రిక్వైర్డ్ ఫర్ సిపిఐ అని అడిగేడే అనుకో, మీరు ఎప్పుడైనా బీటీపీ చూసారంటే ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేశారు, సిపిఐకి కావాల్సిన మెయిన్ రోల్స్ ఏంటి అని అడిగాడు అనుకో, మర్చిపోకుండా ఈ చెప్పండి 4. పిఐ అడ్మినిస్ట్రేషన్ ఒకటి, ఓకే, పిఐ బిజినెస్ ఎక్స్పర్ట్ ఒకటి, పిఐ ఇంటిగ్రేషన్ డెవలపర్ ఒకటి, పిఐ రీడ్ ఓన్లీ ఒకటి, తర్వాత పిఐఎంఏఎస్ అడ్మినిస్ట్రేటర్. ఏవైతే పిఐతో స్టార్ట్ అవుతాయో అవన్నీ మీరు ఏంటంటే మ్యాండేటరీ రోల్స్ అని చెప్పి చెప్పండి. ఎవరైనా మిమ్మల్ని అడిగితే అడగరు, బట్ డెఫినెట్గా సో ఇలా ఇంకోటి పిఐఎంఎస్ ఇంటిగ్రేషన్ అనాలిసిస్. ఇక్కడ అసైన్ కొట్టాలా, మీరు అసైన్ రైట్. రోల్స్ అనేవి యాడ్ అయిపోయినాయి కదా, అసైన్మెంట్స్ అనేవి. మీరు కిందకి వెళ్తే మీకు టోటల్ 42 ఉంటాయి. ఆబ్వియస్గా కొన్ని అడిషనల్ ఆప్షన్స్ కూడా ఎనేబుల్ అవుతుంటాయి. సో వాట్ ఈస్ దిస్, హౌ మెనీ రోల్స్ ఆర్ దేర్? 46, రైట్. 42 to 46, 38 కూడా ఉండొచ్చు ఒక్కొక్కసారి. 38 to 46, 52 అలా డిఫరెన్షియేట్ అవ్వచ్చు, బట్ ఎక్కువగా మీరు 42 అలా చూస్తారనమాట. అవి మనం అడిషనల్ బాక్సెస్ ఏమైనా టిక్ చేసామనుకో, సో మీరు అడిషనల్ రోల్స్ అనేవి వస్తాయి, రైట్. అన్ని అసైన్ చేశాం కదా, ఇప్పుడు మీరు ఇప్పుడు ఓకే అని కొట్టండి, రిఫ్రెష్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ కనిపిస్తాయి, కనపడకపోతే మాత్రం ఇది ఆఫ్టర్ 4 hours మీకు అన్ని రిఫ్రెష్ అయ్యి
account will be created. Okay. See, అన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి మీకు. ఏదైతే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారో అవే కదా, రైట్? క్లిక్ ఆన్ ఓకే, క్లిక్ ఆన్ డిజైన్. సి, అన్ని కనిపిస్తున్నాయి మీకు ఆప్షన్స్, రైట్? ఆబ్వియస్ గా ఇంకా దీంట్లో రాలేదు చూడండి. దీనిలో ఏం రావాలి? ఇంకా మానిటర్ లో ఇంటిగ్రేషన్ అండ్ ఏపీఐ రావాలి కదా, ఇంకా అది రాలేదు కదా. సో ఇట్ విల్ స్లోలీ గెట్ ఇన్ టు ఇట్. ఓకే, నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. సో ఇట్ విల్ కమ్ అండి, అన్ని ఆప్షన్స్ అనేవి వస్తాయన్నమాట. సో నో నీడ్ టు వరీ. సో మీరు ఏమన్నా రోల్స్ కనుక ఏమన్నా అసైన్ చేసుకోవడం మర్చిపోయారా అంటే, ఒకవేళ బై మిస్టేక్ నేను ఒకటో రెండో చేయలేదు అనుకోండి, మళ్ళీ రోల్ కలెక్షన్స్కి వెళ్ళి మీరు ఎప్పుడైనా సరే ఏమన్నా ఆప్షన్స్ ఎనేబుల్ అయినాయి అంటే ఇక్కడ అసైన్ రోల్స్ మళ్ళీ కొట్టారనుకోండి, ఇక్కడ నో రోల్ కలెక్షన్ అని వచ్చింది అనుకోండి, మీరు అన్ని అసైన్ చేసినట్టు అర్థం. లేదంటే యూ నీడ్ టు యాడ్ ఇట్. ఓకే, సో దట్స్ ఇట్ అవ్వండి. దిస్ ఈజ్ యువర్ సిపిఐ యాక్సెస్ అకౌంట్ క్రియేషన్ అండ్ యా, సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ, ఐ విల్ బి దేర్. అండ్ గైస్, నేను లిటిల్ బిట్ అబౌట్ ఫీ స్ట్రక్చర్ గురించి కొంచెం చెప్తాను అండ్ ద ప్రాసెస్ గురించి చెప్తాను, బికాస్ ఐఎమ్ లిటిల్ బిట్ అవేర్ ఆఫ్ దాట్. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ కోసం యూ కెన్ ఆస్క్ యునో దివ్య గారిని కానీ మన ఇన్స్టిట్యూట్ లో కాల్ చేస్తే కనుక డీటెయిలింగ్ అనేది మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, సో రాజా నువ్వు టైప్ చేసుకో సరే. మెయిల్ ఐడి, పర్సనల్ మెయిల్ ఐడి అండ్ ఈమెయిల్ ఐడి రెండు పెట్టుకో, ఎందుకంటే మిస్ అవ్వకుండా ఉంటుంది. స్మాల్ అయిన క్యాప్టెన్. యా, మీన్ వైల్ గైస్ యూ కెన్ ఆస్క్ మీ ద డీటెయిల్స్. మీకు ఏమైనా కావాలంటే కనుక యూ కెన్ ఆస్క్ మీ. యాక్సెస్ క్రియేషన్, ఎడిటింగ్ ఏదైతే ఉందో ఎవ్రీథింగ్ ఐ విల్ బి బై టుమారో. అండ్ లిటిల్ బిట్ టెల్ మీ అబౌట్ ద ఫీజ్ స్ట్రక్చర్. ఏంటంటే ఈ ఫీజ్ అనేది ఏంటంటే బేసికల్ గా 30,000 అండి, అందరికి తెలిసిందే. సో ఇఫ్ యూ వాంట్ టు పే ఇన్ 2 terms, ఓకే, దాట్ 2 terms విల్ బి ఎలా అంటే కనుక 15,000 పే చేస్తాము. 15 పే చేసినప్పుడు మీకు ఫస్ట్ పార్ట్కి యాక్సెస్ వస్తుంది. ఓకే, ఫస్ట్ పార్ట్ యాక్సెస్ అంటే ఏంటంటే మీకు ఒక ఏవైతే 15 days 20 days క్లాసెస్ జరుగుతాయో వాటికి యాక్సెస్ వస్తుంది. ఆ యాక్సెస్ మీరు అంతా వినేసి మీకు ఎలా అనిపిస్తుందో చూసుకొని, మీరు ఒకవేళ నేను ఎట్ ఏ టైం కట్టలేను, నాకు కొద్దిగా గ్యాప్ కావాలి అనుకుంటే 15,000 మీరు పార్షియల్ పేమెంట్ అనేది చేయొచ్చు. ఓకే, దాట్ ఆల్సో టు గెట్ ద డ్రైవ్ యాక్సెస్, బికాస్ వన్స్ మీరు ఒక్క క్లాస్ మిస్ అయినా సరే యూ విల్ గెట్ వెరీ బ్యాక్ అనమాట. బీటీపీ అండ్ సిపిఐ, యా, యూ కెన్ పుట్ యాజ్ ఫైన్. యా, సెండ్ చేసేసుకోండి కింద. పాస్వర్డ్ నేను మీకు చెప్తాను. ఓకే, సో పాస్వర్డ్ ఐ విల్ టెల్ అండి. యా, సో గైస్ ఎట్లా అంటే మీకు బేసికల్గా ఏంటంటే 15,000 అనేది పార్షియల్ పేమెంట్ ఉంటుంది. ఒకవేళ మీరు నేను ఈ రోజే కట్టేస్తాను ఎవ్రీథింగ్ అనుకుంటే కనుక యూ కెన్ డైరెక్ట్లీ పే 25,000 టుడే మాత్రమే అది, బికాస్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ బీటీపీ క్రియేషన్ అయిపోయింది కాబట్టి. ఒకవేళ మీరు కనుక 2 terms లో కట్టాలి అని అనుకుంటే మాత్రం 15,000 అని ఫిక్స్ అన్నమాట. లేదు నాకు కొద్దిగా ఒక 2-3 days టైం కావాలి అండ్ ఐ వాంట్ టు జస్ట్ గో ఇట్ అంటే దట్ విల్ బి ఫిక్స్ 28,000 ఇఫ్ యూ పే ఇన్ ఏ సింగిల్ అటెంప్ట్. అండ్ అదర్ డీటెయిల్స్ కి యాక్సెస్ ఎలా ఏంటలా, జీమెయిల్ ఎలా, ఐ మీన్ మీకు ఒక సపరేట్ వాట్సాప్ గ్రూప్ ఎలా క్రియేట్ అవుతుంది, దాంట్లో ఏమేమి డిస్కస్ చేస్తారనేది యూ విల్ అదర్ డీటెయిల్స్ యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ ద దివ్య గారు. మీరు బయటికి వెళ్ళినా కావచ్చు, మీరు ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఏ కాల్ యూ కెన్ గివ్ ఏ కాల్ టు ద నంబర్. యా, సో కిషోర్, సో వన్స్ మీరు ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుందో మీరు వాట్సాప్ లో నా నంబర్ అనేది అవైలబుల్ ఉంటుంది. దానికి మీరు పర్సనల్ గా చేసినా ఓకే, బట్ మీరు ఎవరన్నా మీరు పర్సనల్ గా పింగ్ చేస్తున్నారు అనుకుంటే కనుక డోంట్ కాల్ డైరెక్ట్లీ, వాట్సాప్ లో మెసేజ్ చేయండి. ఆ తర్వాత యూ కెన్. ఆల్రెడీ లాస్ట్ వీక్ పే చేసేసింటే మిమ్మల్ని ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేస్తారా? చేసేస్తారండి. మీరు లాస్ట్ వీక్ కనుక చేసేసి ఉంటే కనుక మీకు సపరేట్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. అంటే ఈ రోజు బీటీపీ ట్రయల్ కదా, ఈ రోజు నుంచే మీకు ఏంటంటే సపరేట్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. మీ అకౌంట్ కి యాక్సెస్, సపరేట్ డ్రైవ్ లో ఈ పర్టికులర్ వీడియో అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. ఎవ్రీథింగ్ విల్ బి దేర్. ఓకే, థ్యాంక్స్ అండి. సో దట్స్ ఇట్ అండి ఫ్రమ్ మైండ్. డూ యూ హావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్, ఎల్స్ వీ కెన్ క్లోజ్ ద సెషన్. యోగేష్ గారు, సో యాక్చువల్లీ ఇందాక మనం రోల్ అసైన్మెంట్ అదన్నీ చూసాం కదా, సో రియల్ టైమ్ లో ఇది మనకి ఆ బేసిక్ టీమ్ వాళ్ళు చేస్తారా లేదా మనమే పిక్ చేసుకోవాలా? ఎవ్రీథింగ్ డన్ బి దోస్ పీపుల్ అండి. ఆఖరికి మీరు క్యాపబిలిటీస్ యాడ్ చేశారా, అవి కూడా కంపెనీ వాళ్ళు ఆర్కిటెక్చర్లతో కూర్చొని బేసిక్ తో కూర్చొని ఎంత డబ్బులు అయితే అనేది దాన్ని బట్టి వాళ్ళు యాక్టివేట్ చేసుకొని దాని తగ్గ రోల్స్ అనేవి అసైన్ చేస్తారు. ఓకే, సో దీస్ పీపుల్ వోంట్ డూ ఇట్ కి మీకు ఏంటంటే ఏమంటారు లేదు మీరు ఇది చేయండి మీరు సగం చేయండి అలా ఏముండదండి. మీకు ఓన్లీ
నేను ఇందాక చందన ఓన్లీ రైట్, షీ ఆస్ ద సేమ్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఎలా తెలుస్తుంది మనకు అసైన్ చేసిన కరెక్ట్ ఉన్నాయా లేవని మనం వెరిఫై ఏదైతే చేస్తామో అది మాత్రమే చేస్తామన్నమాట. ఓకే, సో ఇందాక మనం చూసాం లైక్ నో మోర్ రోల్స్ అసైన్ అనే అలా వస్తే సక్సెస్ఫుల్ గా అన్ని అలా ఏం లేదు, అన్ని రోల్స్ అసైన్ చేయాల్సిన అవసరం లేదు కదా ఇండివిజువల్ యూజర్స్ కి. ఇప్పుడు మనం అంటే అన్ని చేసాం బికాస్ వీ కెన్ యాక్సెస్ ఎవ్రీథింగ్ అని, బట్ రియల్ టైంలో కొన్ని రోల్స్ అలానే ఉంటాయి. సో దే వోంట్ టచ్ ఇట్ బికాస్ ప్రతి ఒక్క రోల్ కి ఒక డిస్క్రిప్షన్ ఒక డీటెయిలింగ్ అనేది ఉంటుంది. మనకంటే ర్యాండమ్ గా మనం అన్ని సెలెక్ట్ చేసుకున్నాం, బట్ రియల్ టైంలో అలా చెయ్యం. ఓకే, సో రియల్ టైంలో వాళ్ళకే వదిలేయండి. నేను ఏవైతే 6 మేజర్ పిఐ తోటి స్టార్ట్ అయ్యే ఏవైతే రోల్స్ అవి మాత్రం మ్యాండేటరీగా ఉండాలి. ఎవరన్నా మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగితే క్వశ్చన్ చెప్పాలి అని అనుకుంటే కనుక రిమెంబర్ దట్ దీస్ ఆర్ ద మ్యాండేటరీ రోల్స్. వైల్ బేసిస్ వాజ్ క్రియేటింగ్, నేను ఒక ట్రైల్ అకౌంట్ క్రియేట్ చేసి నా పిఓసిస్ కోసం ఏదైతే ట్రై చేస్తున్నానో ఆ టైంలో నేను జస్ట్ చూసాను ఇవి నా 6 రోల్స్ మ్యాండేటరీ టు బిల్డ్ అండ్ ఇంటిగ్రేషన్ అని చెప్పి చెప్పుకోండి, పర్లేదు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. అండ్ ఇది మళ్ళీ రేపు మేము మా పర్సనల్ ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు మళ్ళీ స్టెప్ బై స్టెప్ చెప్తారు కదా మీరు? ఐ మీన్ లేదు, మీరు ఈ రోజు ఇది క్రియేట్ చేయండి. ఓకే, చేస్తేనే కదా నేను రేపు మీకు ఏదైనా డౌట్ ఉంది మీరు ఎక్కడైనా స్ట్రక్ అయ్యారంటే చెప్పగలుగుతా. మళ్ళీ నేను ఇండివిజువల్ గా చేయాలంటే 45 మెంబర్స్ ఉన్నాయి, 45 మెంబర్స్ అంటే మనకి రోజుకి ఒక క్లాస్ అయిపోతుంది. అందుకని ఓకే, సో యూ క్రియేట్ యువర్ ఓన్ బీటీపీ అండ్ సిపిఐ యాక్సెస్ బై రెఫరింగ్ టుడేస్ సెషన్. ఆ సెషన్ మీరు రెఫరెన్స్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు నైట్ వాట్సాప్ లో పింగ్ చేయండి. వన్స్ ఐ ఫినిష్ మై వర్క్ లైక్ అరౌండ్ 6 PM టుడే ఈవినింగ్ అయిపోతుంది నా వర్క్. ఆ తర్వాత నేను మీతో కనెక్ట్ అయ్యి ఐ విల్ డూ ఇఫ్ ఎనీబడి హ్యాస్ హావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్. ఓకే, సో ఎందుకంటే వాట్సాప్ గ్రూప్ లోనే అందరు పెడతారు కాబట్టి డెఫినెట్ గా మీ అందరికి నేను చేయడం అనేది జరుగుతుంది. ఓకే ఓకే, డన్ డన్ డన్, థ్యాంక్ యూ. యా, ఎనీబడి ఎల్స్ అండి? మ్యాక్బుక్ లో కూడా సేమ్ ప్రాసెస్ అండి, లైక్ ఏం ఇష్యూ రాదా? ఏంటండి? మ్యాక్బుక్ లో కూడా సేమ్ ప్రాసెస్? సేమ్ మ్యాక్బుక్ కూడా నేను ఆల్రెడీ చేశాను, వేరే వాళ్ళకి కూడా సేమ్ ప్రాసెస్ అండి. మీరు జీమెయిల్, మీకు సఫారీ ఉంటుంది కదా, దాంట్లో ఏదైతే బ్రౌజర్ ఉంటుందో ఆ బ్రౌజర్లోకి వెళ్ళి ఇట్ విల్ బి ద సేమ్ ప్రాసెస్, సేమ్, నథింగ్ విల్ చేంజ్. ఓకే, ఎనీబడి ఎల్స్? we have 4 more minutes అండి. ఆఫ్టర్ దట్ నేను న్యూ బ్యాచ్ అదే వేరే బ్యాచ్ చెప్పాలి. సో యా గైస్. Yogesh, this CPI comes under IAS. సారీ, CPI. సిపిఐ ఇప్పుడు BTP వచ్చేసి పాస్ లోకి వస్తుంది కదా, CPI IAS దాంట్లోకి వస్తుందా? ఎందుకు వస్తుంది? మనం ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ఇప్పుడు బీటీపీలోనే కదా ఒక పార్ట్ ని సబ్స్క్రైబ్ చేసుకుంది. సిపిఐ అనేది ఒక పార్ట్ ఆఫ్ బీటీపీ. ఓకే, CPI also comes under pass. సిపిఐ కమ్స్ అండర్ పాస్ ఓన్లీ కదా. మీకు ఒక ప్లాట్ఫామ్ ఇస్తుంది, దాంట్లో మీరు ఇంటర్ఫేస్ బిల్డ్ చేస్తారు. ఇప్పుడు మీకు ఇది ఒక తెల్ల స్క్రీన్. ఇప్పుడు నువ్వు ఇక్కడ చూసుకున్నట్టయితే, మీరు ఇక్కడ కనుక చూసుకున్నట్టు ఏది మీ సిపిఐ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది తెల్ల స్క్రీనే కదా, రైట్? సో ఇక్కడ మానిటర్లోకి వెళ్తే ఇది మీదే కదా. సో ఇది చూడండి, మొత్తం వైట్ పేజే కదా, ప్రతిదీ యూ హ్యావ్ టు బిల్డ్ ఫ్రమ్ యువర్ ఓన్ కదా, రైట్? Yes, your screen is not visible. Oh, sorry. Just a moment. Let me share my screen. ఇది యాక్టివేట్ అయిపోయింది అన్ని ఆప్షన్స్. ఇదంతా వైట్ స్క్రీనే కదండి. ఇప్పుడు మీరు డిజైన్ లోకి వెళ్ళారనుకోండి, ఇంటిగ్రేషన్స్కి వెళ్ళారనుకోండి, ఈ రేపు క్లాస్ నుంచి మీకు ఏంటంటే అది కూడా ప్యాకేజ్ అన్నీ ఎంటీ ఉన్నాయి. యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ ఓన్ ఎవ్రీథింగ్ కదా. సో డెఫినెట్లీ ఇట్స్ ఏ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ఓన్లీ. సో బీటీపీలో ఒక పార్ట్ సిపిఐ అనేది. సో దట్స్ ద రీజన్ ఇట్ కమ్స్ అండర్ పాస్ ఓన్లీ. Okay. And can you explain about these components? Home discover. డెఫినెట్గా అది నీకు సెకండ్ క్లాస్ అదే కదండి. డిస్కవర్ అంటే ఏంటి, డిజైన్ అంటే ఏంటి, మానిటర్ ఏంటి, దీంట్లో ఏం చేస్తాము, దీంట్లో మనం ఏమి యూజ్ చేస్తాము, ఎవ్రీథింగ్ విల్ బి మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ అనేది వస్తుంది. కాంపోనెంట్స్ చెప్పకుండా నేను క్లాస్ స్టార్ట్ చేయండి. Okay. ఓకే Okay guys, thanks for your time and hope you do well. I think majority of the people, I hope majority of the people will join that WhatsApp group and do the needful and let me know if you need any kind of a help and ekkadana meer struck aina definitely I will be responding. Okay guys, thank you all and have a great day. Please do it and let me know by after 6 tarvata meer ping cheyandi WhatsApp lo మీ batch number, మీ మొబైల్ నంబర్, మీ మొబైల్ తోటి, సార్ మై నేమ్ ఇస్ దిస్, మై బ్యాచ్ ఇస్ దిస్,
ఇక్కడ నాకు ఇష్యూ వస్తుంది ఆఫ్టర్ క్రియేటింగ్ ద బీటీపీ, వాట్ ఈస్ ద సొల్యూషన్ అని చెప్పండి. నేను మొబైల్లో మీకు వాట్సాప్ కాల్ చేయడం కానీ లేకపోతే మీకు ఒక జూమ్ లింక్ పంపించడం కానీ జరుగుతుంది. ఇండివిజువల్గా మీకు నేను ఈచ్ బీటీపీ అనేది క్రియేట్ చేసి పెడతాను. ఓకే, క్రియేట్ చేసిన మొత్తం నేను చేయనండి, మీరు క్రియేట్ చేసుకుని ఎక్కడ స్ట్రక్ అయ్యారో నన్ను అడగండి, ఐ విల్ డూ ఇట్. ఓకే, బికాస్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు క్రియేట్ ఫర్ ఈచ్ అండ్ ఇండివిజువల్ అవి. సో మీది అయిపోయింది కాబట్టి రవి, రాజా మీలో మీకు పాస్వర్డ్ వచ్చేసి నేను మీకు పెట్టేస్తాను. సో యూ కెన్ యాక్సెస్ ఇట్. ఓకే, మీది పేమెంట్ అయిపోయిందంటే కనుక మీకు పాస్వర్డ్ డీటెయిల్స్ అని ఇచ్చేస్తాను. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.